రాజధాని వికేంద్రీకరణకి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. వీటితో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. దీంతో పాటు రాజధానిలోకి ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టు అవుతుంది. ఈ నెల 18న గవర్నర్ దగ్గరికి 2 బిల్లులు వెళ్లాయి. బిల్లులపై సంతకాలు చేయవద్దని విపక్షాలు పదే వేడుకున్నాయి గవర్నర్ని. న్యాయకోవిధులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రాజ్భవన్ వర్గాలు లేటెస్ట్గా ప్రకటించాయి. పరిపాలనా రాజధానిగా విశాఖని, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి 2 సార్లు అసెంబ్లీలో బిల్లులను ఆమోదించింది. మండలిలో ఇంకా ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నానే. అయితే నిబంధనల ప్రకారం మండలి ఆమోదించినట్టేనంటూ బిల్లుల్ని గవర్నర్ వద్దకు పంపింది. మరోవైపు రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బీజేపీ ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య వికేంద్రీకరణ బిల్లులను ఆమోదిస్తూ గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రైట్, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కీలకమైన నిర్ణయంలో ప్రజల ఆశలకి ఆకాంక్షలకి గండి కొడుతూ ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది న్యాయ కోవిదులు చెప్పారు, ప్రజాస్వామిక వాదులు చెప్పారు, రాజధాని వికేంద్రీకరణ మంచిది కాదు, అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అవుతుందని. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఘోషించాయి. గవర్నర్కి పదే వేడుకున్నాయి. ఈ విషయంలో బిల్లుల్ని ఆమోదించవద్దు, అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా గుర్తించాలంటూ. 250 రోజులుగా అమరావతిలో అన్నదాతలు, మహిళలు చేస్తున్న దీక్షలు కూడా రాజ్భవన్ని కనీసం కదిలించలేకపోయాయి. కనీసం గవర్నర్కి ఆ ఆలోచన కూడా వచ్చేలాగా చేయలేకపోయాయి. మరోవైపు చట్టసభలకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను కూడా పాటించలేకుండా చేశారు. రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన రాజ్యాంగ వ్యవస్థలే చట్టసభల్ని నడి బజారులో అవహేళన చేశాయి. బిల్లులు సెలెక్ట్ కమిటీ దగ్గరికి శాసన మండలి పంపింది కాబట్టి ఆ బిల్లు ఇంకా అక్కడే ఉంది కాబట్టి కొత్తగా ఆమోదించడం కుదరదు అని చెప్పినా కూడా, స్వయంగా శాసన మండలి చైర్మనే వెళ్ళి గవర్నర్కి వివరించి వచ్చినా కూడా వీటిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఏం జరిగిందనేది తర్వాత విషయం, ఎందుకు జరిగిందనేది అనవసరం. కానీ జరగకూడనిదే జరిగింది. 250 రోజుల రైతుల ఆమరణ దీక్షలు, రైతుల నిర్విరామ దీక్షలు గవర్నర్ని కదిలించలేకపోయాయి, ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. గట్టిగా మాట్లాడితే కేంద్రంలో అధికారాన్ని నిలుపుతున్న బీజేపీని కూడా కరిగించలేకపోయాయి. ఇది అనుమానిస్తున్నదే. గడిచిన 10 రోజులుగా బీజేపీ వైఖరిలో వచ్చిన మార్పు దీన్ని అనుమానించే విధంగా మొదటి నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే తన అధికార ప్రతినిధుల్ని అమరావతి విషయంలో మీడియా చర్చలకు వెళ్ళొద్దని ఆంక్షలు విధించారో భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన అప్పుడే చర్చలు మొదలైనాయి. అలాగే అధ్యక్ష పదవిని మారుస్తూ కన్నా ఎవరైతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అని మొదటి నుంచి చెప్తూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ మార్చి మొదటి నుంచి డ్యూయల్ వాయిస్ వినిపిస్తూ వచ్చిన సోము వీర్రాజుని అధ్యక్షుడిగా చేసినప్పుడే అనుమానాలు మరింత బలుపడ్డాయి. ఎందుకు సడన్గా
ఇప్పటి వరకు లేనిది ఒక్కసారిగా ఈ 3 రోజుల్లోనే ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్న అధ్యక్షుడయ్యారు, నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్లే ముందు ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాట మారింది. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, బీజేపీ జోక్యం చేసుకోదన్నారు. రైతులకు నష్టం జరగకుండా మాత్రం చూస్తామన్నారు. మరుసటి రోజు తెల్లారేసరికల్లా గవర్నర్ నిర్ణయం వచ్చేసింది. మొన్న రాజ్భవన్ దగ్గర భద్రతా బలగాలను పెంచారు. ఎందుకు భద్రతా బలగాలను పెంచుతున్నారు, గవర్నర్ ఏమైనా ఈ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారా అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. దానికి చెప్పిన కారణం ఏంటంటే రాజ్భవన్ దగ్గర ఉన్న సెక్యూరిటీలో చాలామందికి కరోనా వచ్చింది, అందుకని ఆ ఫోర్సెస్ను మార్చి కొత్త ఫోర్సెస్ను పెడుతున్నాము అన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇదన్నమాట. ఇలాంటి నిర్ణయం బయటకు వస్తుంది కాబట్టి ఎక్కడన్నా అసంతృప్తి పెళ్ళొప్పుతుందేమో, రైతులో లేకపోతే అమరావతిని కోరుకుంటున్న వారు ఏదైనా ఆందోళన చేస్తారేమో అని రాజ్భవన్ దగ్గర భద్రత పెంచుకున్నారన్నమాట. ఒకవైపు సచివాలయానికి వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారికి 1000 మంది పోలీసులు కావాలి. రాజ్భవన్లో గవర్నర్ గారు నిర్ణయం తీసుకునే ముందు అన్ని భద్రతలు చూసుకుంటారు. కానీ ప్రజలకు మాత్రం ఏ సెక్యూరిటీ లేదు, ప్రజలకు మాత్రం ఏ భద్రత లేదు, ప్రజల ఆకాంక్షలకు భద్రత లేదు, పార్లమెంటు కల్పించిన హక్కులకు భద్రత లేదు, ప్రజల మాట వినేవాడు లేడు, ప్రజల గోడు పట్టించుకునే నాదుడు లేడు. చివరికి చేసింది ఏంటి అంటే చట్టసభల సాంప్రదాయాలను కూడా కాదని ఇష్టారాజ్యంగా చేసిన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లుల్ని ఏకపక్షంగా ఆమోదించింది రాజ్భవన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు రాజ్భవన్ తీసుకోకూడని నిర్ణయమే తీసుకున్నారు అనుకోవాలి. గవర్నర్ తీసుకున్న నిర్ణయం కదా ఎవరూ ప్రశ్నించకూడదు అనుకోవడానికి వీల్లేదు. రాజ్యసభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని, పార్లమెంటులోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం. తలుపులేసి రాష్ట్రాన్ని విడదీశారు అని చెప్పినా కూడా తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షల మేరకు జరిగిందని అందరం గౌరవించాం. కానీ ఆనాటి ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది, ప్రధానమంత్రి స్వయంగా వచ్చి చేసిన రాజధాని శంకుస్థాపన ఏమైంది, అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పిలిచారు కాబట్టి మోదీ గారు వచ్చారంట. అంటే అమరావతి కోసం కాదు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెళ్లికి వచ్చారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల సౌధం అమరావతిలో రాజధాని అనే దానికి కాదా ఆ రోజు మోదీ గారు వచ్చింది? ఆ రోజు మోదీ గారు పార్లమెంటులో మట్టిని, యమునా నదిలో నీటిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెళ్లికా, లేకపోతే ఆయన మనవడి బారసాలకి తీసుకొచ్చారా, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి కోసం తీసుకొచ్చారా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది బీజేపీ స్వయంగా చెప్పాలి, నరేంద్ర మోదీ చెప్పాలి. ఎక్కువ మాట్లాడితే ప్రజలని ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అమరావతి ఆశలకు ఇది వెన్నుపోటు లాంటి రోజు ఇది. ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఈ నిర్ణయం వెనుక ఎవరెవరు పావులు కదిపారు, ఎందుకు ఈ రకమైన నిర్ణయం వచ్చింది, గడిచిన 10 రోజులుగా బీజేపీలో వచ్చిన వైఖరి ఏంటి, 3 రోజులుగా నాలుక మడతపడుతోంది ఎందుకు బీజేపీ నేతలకి, కొంతమంది నాయకులు తెగ మాట్లాడిన నాయకులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకు తెరచాటుకు వెళ్ళిపోయారు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ సమాధానం ప్రజలు రాబడతారు, ప్రజలు తేల్చుకుంటారు. ప్రజలు ఊరికే కూర్చోరు. ఏం జరుగుతుందనేది భవిష్యత్తు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నిర్ణయం రావడం వెనుక చాలా చర్చలు జరిగాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ పాజిటివ్గా స్పందించారు అన్నప్పుడే కొన్ని అనుమానాలు వచ్చాయి. నిమ్మగడ్డ రమేష్కి పాజిటివ్గా స్పందించి బిల్లుల విషయంలో ఇలాంటి నిర్ణయం ఏదో వస్తుందని ఆ రోజు అనుమానించారు. అర్ధరాత్రి ఆల్ సడన్ ఎంతో ఇగోతో, ఎంతో పట్టుదలతో, ఎంతో మొండిగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఉదారంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చారన్నప్పుడే ఏంటబ్బా ఇంత మార్పు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అందరూ అనుమానించారు. కానీ ఇగో అరగంట క్రితం వచ్చింది ఈ నిర్ణయం. అంటే ఇవన్నీ ఏంటంటే ఒకదాన్ని సాటిస్ఫై చేస్తూ అసలు కీలకమైన దాన్ని ఇష్టానుసారంగా చేసుకోవడం కోసం చేసిన నిర్ణయం. ఇక్కడ ఏం జరిగింది, ఎవరెవరి మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎవరికి ఎలా ఉపయోగపడుతున్నారు, ఇవన్నీ భవిష్యత్తులో బయటికి రాకమానదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేలుస్తారు, అందులో ఎలాంటి సందేహము లేదు. రైట్, దీనికి సంబంధించి గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి, బిల్లుల ఆమోదానికి సంబంధించి, ప్రజలు ఏమనుకుంటున్నారనే దానికి సంబంధించి, అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇంక్లూడింగ్ బీజేపీ, కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ, స్వయంగా అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారే దీన్ని అటార్నీ జనరల్కి పంపండి, రాష్ట్రపతికి పంపండి బిల్లుల్ని అని చెప్పి స్వయంగా కోరినా కూడా, తెలుగుదేశం కోరినా, సిపిఎం కోరినా, సిపిఐ కోరినా, జనసేన కోరినా, ఇంతమంది కోరినా కూడా వాళ్ళ మనసులు కరగలేదంటే, గవర్నర్ గారి మనసు కూడా కరగలేదు అని అంటే దీని వెనక ఏదో జరిగింది ఖచ్చితంగా. ఏంటనేది తెలిసే ముందుగా అప్డేట్స్ ఇవ్వడానికి మా విజయవాడ బ్యూరో చీఫ్ రామారావు లైన్లో ఉన్నారు. రామారావు, గుడ్ ఈవినింగ్. రామారావు, గుడ్ ఈవినింగ్.
యా రామారావు, ఏం జరిగింది ఈ బిల్లుల విషయంలో? నిమ్మగడ్డ రమేష్ కు సంబంధించి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నప్పుడే మనం అనుమానం వ్యక్తం చేశాం. బీజేపీ తన ప్రతినిధులని చర్చలకు పంపట్లేదన్నప్పుడే ఎక్కడో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకు పంపట్లేదు? బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని. సోము వీర్రాజు గారు మొన్న 2 రోజులు ఇక్కడ ఏం మాట్లాడారు, నిన్న ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడారు, అప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు గవర్నర్ దాన్ని తేల్చి పడేశారు. ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రామారావు గారు? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు, ఈ 2 బిల్లులకి కూడా గవర్నర్ కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపారు. ఎప్పుడైతే అర్ధరాత్రి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాత స్థానాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందో ఆ వెనువెంటనే ఈరోజు ఈ నిర్ణయం జరుగుతుందని చెప్పి అందరూ ఉదయం నుంచి ఊహిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఏబిఎన్ దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం బిల్లుల మీద సంతకం చేసే అవకాశం ఉందని, శని ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో సోమవారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతికి సంబంధించి, ముఖ్యంగా విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది అని కూడా ఏబిఎన్ చెప్పింది. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, గత అర్ధరాత్రి ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓల్డ్ పొజిషన్ని రెస్టోర్ చేస్తా రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వటం, ఆ వెనువెంటనే హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటంలో 2 ప్రధాన అంశాలు ఇప్పుడు రాజ్భవన్లో ఉన్నాయి. 1 నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, 2 రాజధానికి సంబంధించిన బిల్లులు. ఈ 2 బిల్లుల్లో 1 రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది అని చెప్పడానికి వీలు కుదిరింది. 2 రాజధానికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమేనని చెప్పి 3 రోజుల నుంచి బీజేపీ నేతలు ఏదైతే చెబుతున్నారో దానికి సానుకూలంగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని కూడా చెప్తున్నారు. 3 రోజుల నుంచి కూడా ఈ బిల్లులు ఈ నెల 18వ తేదీన రాజ్భవన్కు చేరాయి. అనంతరం శాసన న్యాయ వ్యవస్థకు, అక్కడి నుంచి జీఏడీ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ రాజ్భవన్కు వచ్చాయి. రాజ్భవన్కు వచ్చిన వెంటనే ఢిల్లీలో ఉండే కొంతమంది సీనియర్ న్యాయవాదులతో రాష్ట్ర గవర్నర్ చర్చలు జరుపుతున్నారని, న్యాయ నిపుణులతో జరుపుతున్నారని, రాజ్యాంగ నిపుణులతో జరుపుతున్నారని అని చెప్పి కూడా బయటకు లీకులు ఇచ్చారు. ఈ తరుణంలోనే అన్ని అభిప్రాయాలు సేకరించినట్టు, ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు కూడా చెప్పారు. కానీ ఇదే సమయంలో ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కానీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళంతా కూడా లేఖలు రాశారు. అమరావతి జేఏసీతో పాటు అమరావతి రైతు కార్యాచరణ సమితి కూడా లేఖలు రాసింది. అపాయింట్మెంట్లు కోరినప్పటికీ కూడా గవర్నర్ ఎవరిని కలుసుకోవడానికి ఇష్టం లేదు అని చెప్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ తరుణంలోనే ఈ 2 బిల్లులకి కొద్దిసేపటి క్రితం కూడా ఆమోద ముద్ర లభించింది. అయితే ఈ 2 బిల్లులు ప్రస్తుతం శాసన ప్రక్రియ పూర్తయింది అని చెప్పి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు గవర్నర్ ప్రసంగంలో 2 బిల్లులు కూడా రాజధానికి సంబంధించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు, ఈ 2 బిల్లులు కూడా శాసన ప్రక్రియలో ఉన్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్తో చెప్పించింది. అంటే ఇప్పుడు శాసన ప్రక్రియ పూర్తయినట్టుగా కూడా మనం భావించాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది సోమవారం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రైతులు ఏదైనా హౌస్ మోషన్ కానీ ఏదైనా మూవ్ చేయాలన్నా కూడా శని ఆదివారాలు సెలవు కావటం, కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉండటంతో ఈ 2 రోజులు కూడా సాధ్యం కాదు అనే భావంతోనే కొద్దిసేపటి క్రితం రాజ్భవన్తో సంతకం చేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో రాజధాని రైతులు మాత్రం మండిపడుతున్నారు. బీజేపీ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే ఈ బిల్లుల మీద సంతకం చేశారు అని చెప్పి రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇదే అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వెంకటకృష్ణ గారు 3 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. 1, ఈ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్నాయి అని చెప్పి బిల్లులు 2 కూడా సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు అఫిడవిట్ ఫైల్ చేసింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు. అయితే ఈ తరుణంలో ఈ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం, ఇదే సమయంలో రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టడం, శాసనసభలో రెండోసారి బిల్లులను ప్రవేశపెట్టారు. ఆ బిల్లులు మళ్ళీ మరుసటి రోజే వెనువెంటనే కూడా అక్కడికి శాసన మండలికి వెళ్ళాయి. ఈసారి ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించింది. ఆర్టికల్ 197(2) ప్రకారం కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అంటే శాసన మండలిలో ఈ బిల్లు ఒకసారి ఎజెండాలో చేర్చినప్పటికీ దాని మీద చర్చించకపోయినప్పటికీ కూడా అవి 1 monthలో డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్, ఆమోదించినట్టుగానే భావించాలి. వాటి మీద ఆమోదించినా, తిరస్కరించినా, సవరణలు ప్రతిపాదించినా ఆర్టికల్ 197(2) ప్రకారం వాటిని ఆమోదించినట్టుగా భావించాలి అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. అందువలన వాటిని ఆమోదించినట్టుగానే భావించి ఆ బిల్లులు రెండింటినీ కూడా నేరుగా శాసనసభ కార్యాలయం నుంచి గవర్నర్కు పంపారు. తర్వాత ఆర్డినరీ ప్రొసీజర్ పూర్తయిన
ఏమైనప్పటికీ కూడా ఈ ఈ బిల్లులకు సంబంధించి ముఖ్యంగా హైకోర్టు పరిధిలో ఉంది. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే హైకోర్టులో రాజధానికి సంబంధించి ఒకసారి ప్రవేశపెట్టిన బిల్లును రెండోసారి మళ్ళీ ప్రవేశపెట్టారని చెప్పి, అదేవిధంగా శాసన మండలిలో చైర్మన్ ఆదేశించినప్పటికీ కూడా సెలెక్ట్ కమిటీని వేయకుండా శాసన మండలి కార్యదర్శి తాత్సారం చేశారు, బిల్లులను అడ్డుకుంటున్నారు అని చెప్పి రెండో పిటిషను. వీటితో పాటు ఒకవేళ రాజధానిని తరలించాలంటే భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతులు ఏదైతే సిఆర్డీఏతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారో వాటి విషయం తేల్చాలి అని చెప్పి అగ్రిమెంట్ అనేది రూల్ ఆఫ్ ల్యాండ్, అందువలన ఈ అగ్రిమెంట్ని గౌరవించాలి. పైగా ఈ అగ్రిమెంట్లో ఒక పార్టీ అనేది ప్రభుత్వం కాబట్టి, రెండో పార్టీ రైతులు కాబట్టి ఆ అగ్రిమెంట్ని రూల్ ఆఫ్ ల్యాండ్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా హైకోర్టులో దీనికి సంబంధించి దాదాపుగా 25 రకాల పిల్స్ని హైకోర్టు విచారణలో ఉన్నాయి. మొన్న త్రిసభ్య ధర్మాసనానికి సంబంధించి కూడా తాటికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ బోస్టన్ కమిటీతో పాటు జీఎన్ రావు కమిటీ 2 నివేదికలను కూడా సవాల్ చేశారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలోనే ప్రస్తుతం ఈ బిల్లులను ఆమోదించడం హైకోర్టులో సబ్జుడీస్ కిందకు వస్తుంది అని చెప్పి కొంతమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా చట్టసభల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్కు పంపించడంతో దీనికి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉండటంతో కొద్ది రోజులు దీని మీద అభిప్రాయం తీసుకున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు ఈ 2 బిల్లులను ఆమోదించారు. అర్ధరాత్రి ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందో, గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారో, ఆ నోటిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జీవో ఇచ్చారు. ఆ వెనువెంటనే ఈరోజు తప్పనిసరిగా రాష్ట్ర రాజధాని విభజనకు సంబంధించిన 2 బిల్లులు కూడా గవర్నర్ సంతకం చేస్తారు అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టునే కొద్దిసేపటి క్రితమే ఈ 2 బిల్లుల్ని కూడా గవర్నర్ సంతకం చేశారు అని చెప్పి రాజ్భవన్ నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ 2 బిల్లులు కూడా మళ్ళీ సోమవారమే రైతులకు ఇటువంటి ప్రమాదం ముంచుకొస్తుందనే ఉద్దేశంతోనే అమరావతి రైతులతో పాటు అమరావతి జేఏసీ కూడా ఈ 2 బిల్లులకి సంబంధించి హైకోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేయాలని చెప్పి కూడా సిద్ధంగా చేసుకొని ఉంచారు. ఎప్పుడైతే సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అనుమతి వచ్చిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారో ఈ గెజిట్ నోటిఫికేషన్ను హైకోర్టులో సవాల్ చేయాలి అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీకే మహేశ్వరి సెలవులో ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిల్స్ అన్నీ కూడా విచారణకు వచ్చాయి. ఈ విచారణకు వచ్చిన సమయంలో రాజధానికి సంబంధించిన బిల్లుల విషయంలో ఒకవేళ గవర్నర్ సంతకం చేస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ బిల్లులకు సంబంధించి దీపక్ రెడ్డి వేసిన బిల్లుకు సంబంధించి ఉన్నం మురళీధర్ అనే న్యాయవాది, సీనియర్ న్యాయవాది, ఆయన సందేహం లేవనెత్తారు. అయితే ఎవరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా అవన్నీ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి కూడా సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాకేష్ కుమార్ త్రిసభ్య ధర్మాసనం, ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాలని ప్రెసిడెంట్ అనుమతి తీసుకోవాలి అని చెప్పి అమరావతి జేఏసీతో పాటు వీళ్ళందరూ వ్యాఖ్యానించారు. అయితే గత 4 రోజుల నుంచి ఈ బిల్స్ కు సంబంధించి హైకోర్టులో పెండింగ్ ఉంది కదా, హైకోర్టులో కేసు ఉంది కదా, కేసు ఉండగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కేసు పరిస్థితి ఏమంటున్నారు ఇప్పుడు? అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ఇటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల ఇదంతా సబ్జుడీస్ కిందకు వస్తుంది అని చెప్పి కూడా న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజ్యాంగానికి సంబంధించిన నిపుణులు కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ లాయర్స్ కానీ వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, వీటిని హైకోర్టులో సవాల్ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించే ఏ బిల్ అయినా, ఏ ఆర్డినెన్స్ అయినా, లేకపోతే ఏ చట్టం అయినా, ఏ గెజిట్ నోటిఫికేషన్ అయినా కూడా జ్యుడిషియల్ స్క్రూటినీ పరిధిలోకి వస్తాయి, న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి అనేది కూడా మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. అందువల్లనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ని, ఆ తర్వాత జస్టిస్ కనగరాజు నియమిస్తూ ఇచ్చిన జీవోని కూడా హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజధాని తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు ఇవన్నీ కూడా ఇప్పుడు రాజధానికి సంబంధించిన రైతులు కానీ, రైతు కార్యాచరణ సమితి కానీ, అమరావతి జేఏసీ కానీ హౌస్ మోషన్ మూవ్ చేయటమా లేదా సోమవారం దీనికి సంబంధించి
లంచ్ మోషన్ మూవ్ చేయటం అనేది కూడా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తాయనేది వేచి చూడాల్సింది. అయితే రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు కావటం, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉండటంతో హౌస్ మోషన్ మూవ్ చేసేందుకు అవకాశం లేదు అని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ 2 రోజులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బ్రీతింగ్ టైంగా భావిస్తున్నారు. అందువల్లనే సాయంత్రానికి కానీ ఈ బిల్లులకు ఆమోదం పొందలేదు అని కూడా ఆమోదం పొందింది అని కూడా చెప్తున్నారు. అందువలన సోమవారం ఉదయం కార్తీక పౌర్ణమి మంచి రోజు సందర్భంగా దీనికి సంబంధించి ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందేమోనని రాజధాని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే మాత్రం సోమవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా హౌస్ మోషన్ మూవ్ చేయాల్సిందేనని చెప్పి రైతులు లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిందేనని చెప్పి కూడా రైతులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో గతంలో రాజధాని బిల్లుల తరపున కానీ రాజధాని రైతుల తరపున కానీ వీటన్నిటి తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ డిబేట్లోనే సోము వీర్రాజు స్పష్టంగా చెప్పారు, మీరు అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పి బీజేపీ తీర్మానానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆయన మీ డిబేట్లో చెప్పారు. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన స్వరం మారింది అనేది రాజధాని రైతులు కానీ కాంగ్రెస్ సిపిఐ నేతల అభిప్రాయంగా ఉంది. ఆయన రాజధాని రైతులకు వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామని, అమరావతిలో రాజధాని ఉండాలని చెబుతున్నాం. కానీ ఈ విషయంలో ఒక్క నిమిషం అమరావతి జేఏసీ చైర్మన్ శివారెడ్డి గారు ఉన్నారు లైన్ లో. శివారెడ్డి గారు నమస్కారం. సార్ రామకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు చెప్పండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దుర్దినం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దుర్దినం. ఎవరు ఆంధ్రప్రదేశ్ కి ఈ రకమైన దోకా చేసింది ఎవరు అనుకుంటున్నారు మీరు? పైకి మాత్రం అందరూ దీని కావాలని అన్నట్టుగానే నటించారు. కానీ ఈ రకంగా గవర్నర్ ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే బీజేపీ కూడా మేము సానుకూలం అని చెప్తే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే దీన్ని ఎలా చూస్తున్నారు శివారెడ్డి గారు? సార్ మేము దీనిని ఖండిస్తూ ఈ చీకటి రోజుని తలుచు చేసుకుంటూ 5:30 ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దేవుడు కూడా కాపాడలేడున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా జాతీయ పార్టీ ఏదైతే నిన్నటి వరకు నాటకాలాడి చేసిందో భారతీయ జనతా పార్టీ, దీని వెనక ఈ 2-3 రోజుల గత పరిణామాలన్నీ మీరు చూస్తానే ఉన్నాము మనం. వాళ్ళ ఆమోదం లేకుండా గవర్నర్ గారు శుక్రవారం సాయంకాలం 4:30 గంటలకు ఆమోదం తెలపరు. ఎందుకంటే శనివారం ఆదివారం రేపు బక్రీదు ప్లస్ ఆదివారం సెలవు, సోమవారం లోపు ఆ ప్రభుత్వానికి క్వశ్చన్ ఉంటుందనే ఉద్దేశంతో చాలా దారుణంగా 225 రోజుల నుంచి చేస్తున్న మా నిరసనలను చొక్కి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకకంఠంతో దీనిని ఖచ్చితంగా న్యాయ సలహా కోసం పంపించమని రిక్వెస్ట్ చేసి పదే ప్రార్థనలు చేసినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొర ఏ దేవుడు కూడా ఆలకించలేదండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఉసురు దీనికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది చాలా దుర్దినం, చాలా దుర్దినం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక మొత్తం ఏదైపోతుందో కూడా చాలా భయంగా ఉంది. ఇలాంటి సంఘటనలు అసలు జరగకూడదు. ఇది ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందో ఇది స్పష్టంగా సంకేతం ఇస్తుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ బాబు, రాయలసీమ ప్రజలారా, అలానే ఉత్తరాంధ్ర ప్రజలారా, మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దగా దీంట్లో పడమాకండి. మాకు జరిగిన అన్యాయానికి రేపు రెట్టింపు అన్యాయం మీకు జరగబోతుంది. ఇది గమనించి మనందరం ఒకే తాటిపైకి ఉండి ఈ తీసుకున్న నిర్ణయాలని ఎట్లయినా సరే మనం ఖండించి శివారెడ్డి గారు, ఈ రాజధాని వికేంద్రీకరణ అనే దాంట్లో మొదటి నుంచి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయంగానే చూస్తూ వచ్చారు అందరూ. ఎందుకంటే బీజేపీ చాలా నమ్మబలికింది, మేము కూడా అమరావతికే కట్టుబడి ఉన్నామని. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా చాలాసార్లు అక్కడ ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారు. ఎక్కడైతే శంకుస్థాపన చేశారో మోదీ గారు వచ్చి అక్కడ దీక్షలు కూడా చేశారు. దీంతో అందరూ నమ్మారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అక్కడ చాలాసార్లు పర్యటించారు, ప్రజలు నమ్మారు.
లాంగ్ మార్చ్ ఏదో చేస్తామన్నారు, ఇంతలో కరోనా వచ్చింది కాబట్టి వాయిదా వేసుకుంటున్నామన్నారు. అయ్యో నిజమే కదా అనుకున్నారు. ఇవాళ గవర్నర్ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానిని ఇలా 3 ముక్కలు చేయడం అనే దాని వెనుక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రమే ఉందనుకోవాలా, లేకపోతే బీజేపీ వైసీపీ 2 జాయింట్ వెంచర్ అనుకుంటున్నారా? మేము మాత్రం ఖచ్చితంగా జాయింట్ వెంచర్ లాగానే భావిస్తున్నామండి. ఉమ్, ఎందుకంటే ఉమ్, కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడి స్థానంలో గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ కూడా రాశారు. అలానే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇది కూడా రాశారు. కానీ ఇటువంటి విషయాలు జరుగుతున్నాయనంటే ఈ నిర్ణయం 10,000 కేసులు కోవిడ్ కేసులు నిన్న కూడా రిజిస్టర్ అయినాయి, ఈ రోజు కూడా రిజిస్టర్ అయిన నేపథ్యంలో ఈ 3 రాజధానుల బిల్లుని శుక్రవారం సాయంకాలం 4 గంటల తర్వాత ఆమోదింపజేయటం, శనివారం ఆదివారం సెలవు, రేపు బక్రీద్ పండుగ, అంత అత్యవసరంగా ఏముందో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఇది ఖచ్చితంగా కేంద్ర పెద్దల హస్తము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని మేము భావిస్తున్నాము. మా గోడుని ఇక భగవంతుడైనా ఆలకిస్తాడేమోనని చెప్పేసి మేము సోమవారం న్యాయస్థానాలు. ఇంకెక్కడ భగవంతుడు? కనకదుర్గ అమ్మవారు నెలవై ఉన్న విజయవాడ అమరావతి ప్రాంతానికి శ్రావణ శుక్రవారం నాడు అతిపెద్ద హిందూ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బహుమతిది. ఇది ఖచ్చితంగా అలానే చూడాలండి. ఎంజాయ్ చేయండి బహుమతిని. మీకు శ్రావణ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన బహుమతిని, అందరూ కలిసి ఇచ్చిన బహుమతిని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి శివారెడ్డి గారు. ఏం ఎంజాయ్ చేస్తామండి అసలు మామూలుగా ఇది చూసిన తర్వాత అసలు మాకు కనీసం మాట కూడా రావట్లా. ఎందుకు మాట్లాడడం ఎందుకు? ఇంకా పండగ చేసుకోవడమే. పోలీసులు ఇష్టారాజ్యంగా కడుపులో తనినా, పొట్ట మీద తనినా, వీపు మీద తనినా భరించిన మహిళలు ఇప్పుడు పండగ చేసుకోవాలి. ఉద్యమం చేసిన మహిళలు, పీకల్లోతు నీళ్లలో దిగి దీక్షలు చేసిన రైతులు పండగ చేసుకోవాలి. వేలాది ఎకరాలు కన్న బిడ్డల్లాంటి కన్న తల్లి లాంటి భూములు దానం చేసిన రైతులు, ఆహా మేము ఇచ్చిన భూములకి భలే బుద్ధి చెప్పారు నాయన అధిక పాలకులారా అని పండగ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అందరు కలిసి పండగ చేసుకోండి, ఉత్సవాలు చేసుకోండి. భూములు తేరగా వచ్చిన భూములు ఇచ్చారు కదా వాళ్ళకి, పండగ చేసుకోండి. ఇప్పుడు అది ఆ బహుమానం ఖచ్చితంగా ప్రజలు తీర్చుకొని తీరుతారండి వెంకటకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ బహుమానాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటారో రాబోయే కాలంలో ఈ పాలకులు కూడా రుచి చూస్తారండి. ఇంతకు ముందు గతంలో రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ఒక పార్టీ ఏమైపోయిందో 2 రాష్ట్రాల్లో మీరు చూశారు, ప్రజలు చూశారు, దేశ ప్రజలు చూశారు. ఇప్పుడు ఇంకొక పార్టీకి మీ రాష్ట్రంలో ఊడేదేం లేదండి. ఇప్పుడు ఇంకొక పార్టీకి మీ రాష్ట్రంలో ఊడేదేం లేదు కొత్తగా. అక్కడ ఏముంది కనుక ఓడడానికి? ఓ సర్పంచ్ ఉన్నాడా, ఓ ఎంపీటీసీ ఉన్నాడా? సార్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఈ రాష్ట్రంలో ఉండదని. ఇలాంటివి ఇంకొక 20 రాష్ట్రాల్లో మొదలవుతాయి చూడండి ఈ 3 రాజధానుల గేములు. అలానే కేంద్రంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా 3 చోట్ల పెట్టేస్తారు చూడండి నెక్స్ట్ రాబోయే కాలంలో. మీరు చూసిన మార్గమేనని ఈశాన్య రాష్ట్రాలలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాబినెట్ పెడదాము, సదరన్ స్టేట్స్ లో ఒక సుప్రీంకోర్టు పెడదాము, ఇంకొక చోట ఇంకొకటి పెడదామని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు చేసింది ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ఒక దౌర్భాగ్యమైన స్థితికి తీసుకెళ్తున్నారు సార్. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, రైతులు ఉసురు ఊరికపోదు అనుభవిస్తారండి. ఇది మాత్రం సత్యం జరుగుతుంది. రైట్ శివారెడ్డి గారు, ఏం జరుగుద్దో మీరైతే పండగ చేసుకోండి. అందరూ శ్రావణ శుక్రవారం మంచి ఇది చేసుకుని వచ్చే శుక్రవారానికి రెడీ అవ్వండి బాగా, ఇంకా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. రైట్ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి బుచ్చే చౌదరి గారు లైన్లో ఉన్నారు. బుచ్చే చౌదరి గారు నమస్కారం. బ్రహ్మాండమైన బహుమానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి వేళ గవర్నర్ గారు. ఒరిస్సా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాజ్భవన్లో కూర్చుని అద్భుతమైన బహుమానం ఇచ్చారు గవర్నర్ గారు. అందరూ వెళ్లి కృతజ్ఞతలు తెలియజేస్తే బాగుంటుంది పెద్ద ఆయనకి. విశ్వభూషణ్ హరిచందన్. ఇవాళ రాజస్థాన్ లో బీజేపీ గవర్నర్ ఎలా నడుస్తున్నాడో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గవర్నర్ గారు ఎలా నడిచాడో మనం చూసాం. ఈ రోజున మొన్న ఏదైతే ఒక అర్ధరాత్రి ఆర్డినెన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ తొలగించేదానికి ఏ విధంగా ఆయన సంతకం పెట్టాడో ఈ పెద్ద మనిషిని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధమైన విధానంలో ముందుకు వెళ్లాల్సిన వ్యక్తి ఆ రోజున ప్రభుత్వం చెప్పిందని చెప్పి అర్ధరాత్రి కాడ జీవో ఇచ్చి రద్దు చేశారు.
హైకోర్టు సుప్రీంకోర్టు ముట్టికాయ వేసినట్టే గవర్నర్ కూడా వేసినట్టే లెక్క. గవర్నర్ ఎవరైతే చట్టాలను రక్షించవలసిన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న గవర్నరు ఆ తప్పుడు విధానం ఆ రోజునే చేశాడు. మరలా ఈ రోజున ఏదైతే ఉందో కౌన్సిల్ హైదరాబాద్ ఏదైతే రాజ్యసభ ఎలా ఉంటుందో ఇక్కడ కౌన్సిల్ కూడా సుప్రీం. ఆ హక్కును హరిస్తూ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తే దానికి గుడ్డిగా సమర్థించాడు ఈ గవర్నర్ గారు. అసలు అండర్ హ్యాండ్ డీలింగ్ ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటి ఏదైతే కోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉన్నాయి కేసులన్నీ దీని మీద. సిఆర్డీఏ బిల్లు రద్దు అంటే అక్కడ రైతుల యొక్క హక్కులు హరించడం కోసం చేసిన కుట్ర ఇది. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కానీ డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా తొలగించడం కోసం ఇవాళ ఆ సిఆర్డీఏ రద్దు బిల్లు తెస్తే దాన్ని గుడ్డిగా సంతకం పెట్టాడంటే ఏమనుకోవాలి పెద్ద మనిషి? ఇంత సుదీర్ఘ అనుభవం అని చెప్పేవాళ్ళు బీజేపీ నాయకత్వం కళ్ళు మూసుకుపోయిందని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. నిన్న కొత్తగా వచ్చారు, కొత్త అధ్యక్షుడు వచ్చారట. ఏంటి వాళ్ళ పేరు కలిగింది ఈ రాష్ట్రంలో? ఏం తిరుగుతారు? మీరు చేసేది అన్యాయం ఆలోచన చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనే కాంగ్రెస్ తో పాటు మీరు సపోర్ట్ చేసి ఆ రోజున మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ ఇవ్వలేదు. రాష్ట్రానికి ఏదైతే తొలుగుతూ ఉన్నదో ఆ లోటు బడ్జెట్ పూలుస్తా ఉన్నారు, అది పూర్చలేదు. ఎక్కడ దేశ గోడలు అక్కడగా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో బీజేపీ ప్రధాన పాత్ర ఉంది. రేపు మూల్యం చెల్లించుకోవాలి. ఇక్కడ జీరో ఏదో అంటున్నారు అధికారంలోకి వచ్చేస్తారని. ఎక్కడ? మీరు ఇందాకనే చెప్పారు, ఒక వార్డు మెంబర్ కాలేని వాడు అధ్యక్షుడు ఇవాళ పార్టీకి. ఒక వార్డు మెంబర్ గెలవలేని వాడు మా దగ్గర కార్పొరేటర్ గా ఆయన అధ్యక్షుడు. ఆయన చెబుతాడు ఇవాళ ఏదో చెప్తాడు, మాకు సంబంధం లేదా. చౌదరి గారు నాకు ఒక విషయం అర్థం కాలేదు. సోమవీర్రాజు గారు అధ్యక్షుడైన నేపథ్యంలో 3 రోజుల క్రితం నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో చాలా నమ్మకంగా మాట్లాడారు. రాజధాని విషయంలో కూడా పకడ్బందీగా చెప్పారు. అమరావతి రాజధాని మేము తీర్మానం కూడా చేసాం, అందులో మేము వెనకపోయేది లేదన్నారు. 24 గంటలు తిరగకుండా ఢిల్లీ వెళ్ళి కేంద్రం జోక్యం చేసుకోదని, పైగా ఇంకో మాట ఏమన్నారంటే లేటెస్ట్గా ఆ రోజు శంకుస్థాపన గంట చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు కాబట్టి వచ్చారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఏమన్నా ఆహ్వానించాడా? అది ఒక రాజధాని, కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రం, జాయింట్ వెంచర్లో గవర్నమెంట్ అది. అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వం అది. అందులో 2 మంత్రులు ఉన్నారు, అక్కడ ఒక 2 మంత్రులు ఉన్నారు. పార్లమెంటు నుంచి మట్టి, యమున నుంచి నీళ్లు తీసుకొచ్చి అంతటి స్ఫూర్తి రావాలి ఇక్కడ అని చెప్పి ఢిల్లీని మించిన రాజధాని కడతామని చెప్పి మాటలు చెప్పింది నరేంద్ర మోదీ గారా కాదా? ఏదో ఆయన పిలిస్తే ఆయన వచ్చారంట. ఇవాళ ఎవరు పరువు తీసుకున్నారండి? బీజేపీ ఎవరు పరువు తీశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు చంపేశారు. స్వయంగా నరేంద్ర మోదీ గారి పరువు కాదా పోయింది? ఇప్పుడు ఆయన చేసిన శంకుస్థాపనే ఆయనే దాన్ని అంటే ఇంకొక పదం వైసీపీ మంత్రులు మాట్లాడినట్టుగా సమాధులను ఎడారులను శ్మశానాలను అనడానికి నాకు నోరు అడ్డొస్తుంది. కానీ ఇప్పుడు ఆయన వేసిన శంకుస్థాపన రాయిని ఏమని పిలవాలి ఇప్పుడు? బుచ్చే చౌదరి గారు, బీజేపీ అసలు నీతివంతమైన పరిపాలన, నీతివంతమైన విధానం అని చెప్పడంలో సిగ్గుచేటు బీజేపీకి లేదు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ కానీ ప్రభుత్వాన్ని ఎలా పడగొడుతున్నారో, మధ్యప్రదేశ్ లో కానీ లేకపోతే రాజస్థాన్ లో కానీ ఏం జరుగుతుందో మనం చూసినప్పుడు నీతివంతమైన పరిపాలన విధానాన్ని భ్రమలు ఇవన్నీ కూడా పచ్చి కరుడు కట్టిన స్వార్థంతో కూడుకున్న విధానాలతో బీజేపీ వెళ్తుంది. ఆ రోజున తిరుపతి వచ్చారు ఎన్నికల సమయంలో ముందుగా వచ్చి బుచ్చే చౌదరి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బుచ్చే చౌదరి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మిమ్మల్ని కూడా మా వాళ్ళు జూమ్ లో తీసుకుంటారు, లైన్ లో ఉండండి. రైట్, సిపిఐ నారాయణ గారు జాతీయ నాయకులు. నారాయణ గారు నమస్కారం. నారాయణ గారు మీకేమనిపిస్తోంది ఇవాళ గవర్నర్ తీసుకున్న నిర్ణయం? దీని వెనక ఎన్ని రకాల శక్తులు పనిచేశాయనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వరుసగా 10 రోజులుగా బీజేపీ నాలుక మడత పడుతోంది. వాళ్ళ అధికార ప్రతినిధుల్ని అమరావతికి మీద చర్చలకు వెళ్ళొద్దని ఆంక్షలు విధించారు. ఇదే సోము వీర్రాజు గారు మొన్న ఇక్కడ ఒక మాట చెప్పారు, ఢిల్లీ వెళ్ళి ఒక మాట మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నానికేమో ఈ నిర్ణయం వచ్చింది. సో మీ అజంప్షన్ ఏంటి దీని మీద? మీ ఆడియో మ్యూట్లో ఉంది, క్లియర్ చేయండి, దాన్ని అన్మ్యూట్ చేయండి. నారాయణ గారు వీడియో పంపిస్తారండి మీకు రావడం అలా ఇప్పుడు వస్తుంది చెప్పండి. ఇది గవర్నర్ దీన్ని 3 గివ్ అండ్ టేక్ పాలసీ పెట్టినట్టున్నారు. రమేష్ కుమార్ అపాయింట్ చేస్తాము,
రాజధానిని రద్దు చేస్తామని చెప్పి కనిపిస్తా ఉంది నాకు. ఉమ్, దీనిలో విధానాలు కనపడలే. ఒకవైపు చెప్పండి చెప్పండి. హలో, ఇది సరి రాలేదు కానీ వీడియో పంపిస్తాను. రైట్, ఓకే, నేను వీడియో పంపిస్తాను. రైట్ ఓకే, రైట్ నారాయణ గారు. రైట్, బుజ్జి చౌదరి గారు చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. ఇవాళ ఏదైతే తిరుపతి ఎన్నికల ముందు తిరుపతి వచ్చారు ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఆయన ఏం చెప్పారండి ఆ రోజున? ఉమ్, మంచి రాజధాని ఏర్పాటు చేస్తాము, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణాన్ని మేము సహకారం చేస్తామని చెప్పలేదా ఈ పెద్ద మనిషి? చెప్పారుగా. అందుకు రాలేదా? అవును. మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదా ఆ రోజున? రాజధాని నిర్మాణంలో మీకు మంత్రులు లేరా, కేబినెట్ లో లేరా? మీరు నిర్ణయాలు మీరు బాధ్యులు కారా? ఇవాళ కాదని చెప్తారా? ఇవాళ ఎందుకు మాట మార్చారు? మీ స్వార్థం కోసం. మీకు ఎదిరిగి పుట్టగతులు ఉండవు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు చేసిన అన్యాయం. మీరు కూడా అదే మాట్లాడతారేమి సార్, పుట్టగతులు ఉండమని? ఇప్పుడేముంది కనుక పుట్టగతులు ఉండమని? వాళ్ళు చాలా క్లియర్ గా చెబుతున్నారు టార్గెట్ టీడీపీ అని. టార్గెట్ టీడీపీ కోసమే సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిని చేశారని ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. అక్కడ అమరావతిలో రాజధాని లేకుండా చేయడం లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిది, టీడీపీ లేకుండా చేయడం బీజేపీది. వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు కదా. వెంకటకృష్ణ గారు వీళ్ళ జన్మలో కాదు, అసాధ్యం. ఇవాళ ప్రాంతీయ పార్టీలు లేవు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపటం లేదా మీరు? ప్రాంతీయ పార్టీలు లేకుండానే ఉన్నాయా? భారతదేశంలో విజయవాడ కాన్క్లేవ్ తర్వాత, ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత నేషనల్ లెవెల్లో ఎంత మార్పు వచ్చిందో మనం చూసాం. విర్రవీగిన కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది ఆ రోజున. ఇవాళ బీజేపీకి అదే పరిస్థితి రాదన్న గ్యారంటీ ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు, ఆశావకులు, ప్రాంతీయ అవసరాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తాం, ఒక పార్టీని లేకుండా చేసి ఆ పార్టీని దెబ్బతీయొచ్చని ఒక తప్పుడు ఆలోచనలో వెళ్తున్నారు. దాని వాళ్ళ వల్ల కాదు. దాని తీవ్రంగా నష్టపోయింది. సార్ పార్టీలు ఉంటాయా పోతాయా సెకండరీ సార్, నథింగ్ టు వరీ. ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ పోతుంది. పీపుల్ ఆర్ లీస్ట్ బాదర్డ్. పార్టీలు ఉంటాయా పోతాయా కాదు, ప్రజల ఆకాంక్షలు ఏమవుతున్నాయి. ప్రత్యేక హోదా అటకెక్కించారు అందరూ కలిసి. ఇస్తామన్న ప్రత్యేక హోదాని ఇవాళ అది అడిగేవాడు జోకర్లా కనపడుతున్నాడు అందరికీ, అది మాట్లాడేవాడు జోకర్లా కనపడుతున్నాడు. అఫ్ కోర్స్ మాట్లాడిన వాళ్ళు ఎలాగో జోకర్లు అయ్యారనుకోండి, వాళ్ళు ఎలాగో ప్రజలు వాళ్ళని జోకర్లుగానే ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి విషయము అలాగే అవుతోంది. అటు చూస్తే పోలవరం ఆగిపోయింది. ఏంటి అసలు మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బతుకేంటి, భవిష్యత్ ఏంటి అర్థమవుతోందా మీకు ఎవరికన్నా? ఒకటే సార్, పోలవరానికి ఇప్పుడు 5-6 సార్లు వెళ్ళొచ్చాను. జీరో యాక్టివిటీ, అంతా కపట నాటకం అయితే ఏమీ లేదు. వాళ్ళు నిధులు అడగరు, క్లియరెన్స్ అడగరు. అందువల్ల వాళ్ళకి ఇబ్బంది లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమరావతికి సంబంధించి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు, మేము మార్చేస్తామని చెబుతారు. మంచి రాజధాని కట్టిస్తానన్న మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేకుండా పోతుంది. ఇవాళ బీజేపీ ఏదైతే ఉందో ఒక తప్పుడు విధానంలో వెళ్తుంది రాష్ట్రంలో. మేమేదో వాళ్ళతో కలిసిపోతే మాకు ఎలాంటి డిమాండ్లు లేవనే భావనలో వెళ్తా ఉన్నారు. ఒకటి, బీజేపీ దేశవ్యాప్తంగా ఇదే విధానం అవలంబిస్తుందా? ఇదే విధానం అవలంబిస్తే అసలు ఎవరైనా భూ సమీకరణ భూములు ఇస్తారా? కొత్తగా ఇప్పుడు మనం ఉంది మా భీమునిపట్నం దగ్గర ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి భూ సమీకరణ చేయగలిగాం. విజయవాడ గన్నవరానికి చేయగలిగాం. బందర్ ఓడరేవుకి చేయగలిగాం. ఇవాళ ఎవరైనా నమ్మి రైతులు ఒక ఎకరం భూమి ఇస్తారా? ఏ ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వానికైనా? ఇది దేశ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే రైతుకు జరిగిన వెన్నుపోటిది. ఈ దేశంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో అన్నదాతకు జరిగిన వెన్నుపోటిది. రైతు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి నమ్మి, ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి, ఆ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు నమ్మి, ఆ ప్రతిపక్ష పార్టీ చెప్పిన మాటలు నమ్మి, ఆ ప్రతిపక్ష నాయకుడు చెప్పిన మాటలు నమ్మి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాటలు నమ్మి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి, ప్రధానమంత్రి మాటలు నమ్మి భూములు ఇస్తే, కంటికి రెప్పలా ప్రాణంలా చూసుకునే భూములు ఇస్తే ఇవాళ నిట్ట నిలువున నడి రోడ్డు మీద వెన్నుపోటు పడిచారు. జనాలు మద్యం దొరక్క, మద్యం కొనలేక శానిటైజర్ తాగి చచ్చిపోతుంటే ఇవాళ మానసికంగా రైతులు చంపేశారు. వాళ్ళ రక్త మాంసాలను పిండేశారు అధికారికంగా. ఇది చాలా స్పష్టంగా చేస్తున్న అలిగేషన్. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని చేసిన, రైతుల్ని చేసిన ఒక దోకా, ఒక రకమైన చీటింగ్ ఇది.
మీ మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు, నరేంద్ర మోదీ గారి మాటలు, మీ అందరి మాటలు నమ్మే కదా రైతులు భూములు ఇచ్చారు. మీ అందరి మాటలు నమ్మి భూములు ఇస్తే ఈ రకంగా వాళ్ళని నట్టేట ముంచుతారా? మీరు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడతారా? ఎక్కడైనా హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అంటారా? రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది? కర్నూలులో హైకోర్టు పెడితే హైకోర్టు పెట్టామని చెప్పండి. న్యాయ రాజధాని ఎలా అవుతుంది? కోర్టు ఉన్న ప్రాంతాన్ని రాజధాని అని ఈ భూప్రపంచంలో ఎవడైనా రాజధాని పిలిచే సందర్భం ఒకటి చెప్పానండి, జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది ఉన్నదా? ఎక్కడైనా ఉందా? రేపు ఎక్కడా లేనప్పుడు 3 రాజధానులను చెప్పడం, రాయలసీమ ప్రజలనేమో ఆ పేరుతో భ్రమంలో పెట్టడం, ఇక్కడికేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తున్నా అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల్ని భ్రమంలో పెట్టడం, ఇక్కడ అసెంబ్లీ ఇక్కడే ఉంటుందని చెప్పి ఏడాదికి 10 రోజులు కూడా జరగదు అసెంబ్లీ. వీళ్ళు ఆటే ఆర్డర్లు చూస్తలేదా మనం? 10 రోజులు 15 రోజులు జరిగే అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ఇది ఇక రాజధాని అవుతున్నారు. ఒక్క నిమిషం, బుచ్చే చౌదరి గారు సిపిఐ రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, గడిచిన 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానం చాలా స్పష్టంగా కనపడింది మనకి. మొన్న సోము వీర్రాజు గారు ఇక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడారు, ఇవాళ గవర్నర్ గారి నిర్ణయం ఇలా ఎందుకు వచ్చింది, 10 రోజులుగా బీజేపీ తన అధికార ప్రతినిధుల్ని అమరావతి మీద చర్చల్లో పాల్గొనవద్దంటూ ఎందుకు ఆంక్షలు విధించింది, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది రామకృష్ణ గారు? ఇది బీజేపీ వాళ్ళు ముందు నుంచి కూడా డ్రామా ఆడుతుందని చెప్తా ఉన్నాను. తర్వాత మొన్న వెంకటకృష్ణ గారు మీ ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్పాను. అవును, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమానికి సహకరిస్తా ఉన్నారు, ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు కూడా. కానీ ఇదే బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర కానీ ఈ అంశం పైన వారితో మాట్లాడి వారిని ఇందులో ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. నేను దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. జీవీఆర్ శాస్త్రి గారు ఒక ఇండివిజువల్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి లెటర్ పెడితే దానిపైన రిప్లై ఇచ్చారు. రిప్లై ఇవ్వడమే కాకుండా మీకున్న ఇతర సమాచారాన్ని కూడా ఇవ్వమని అడిగారు అని చెప్పారు. ఒక జీవీఆర్ శాస్త్రి గారే ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి దీనిపైన ఒక సమగ్రంగా ఇది చెప్పాలి అని అంటే ఎప్పుడో వాళ్ళు రియాక్ట్ అయింది. నేను ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అక్కర్లేదు, ఓ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక ఫోన్ చేసి అది సమస్య పరిష్కారం అయింది. కానీ 225 రోజులుగా అక్కడ ఉద్యమం కొనసాగుతా ఉంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఫోటోలు ఇస్తా ఉన్నారు, మద్దతు ప్రకటిస్తా ఉన్నారు తప్ప ఢిల్లీలో ఏ ఒక్కనాడు ఈ అంశం పైన వాళ్ళు చేయలేదు. పైగా ఇవాళ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు గారు అయితే ఆయన చాలా క్లారిటీ ఇస్తా ఉన్నారు. రాష్ట్ర కేంద్రానికి సంబంధం లేదు, ఆయన తర్వాత ఎంపీ గారు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆయన కాంట్రాడిక్ట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, మరి కేంద్రానికి సంబంధం లేకపోతే అసలు ఈ విషయంలోనే కాదు ఏ అంశం విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవద్దని. మీరు అక్కడ గవర్నెన్స్ పడగొట్టే దాంట్లో మాత్రం బ్రహ్మాండంగా మీరు పోయి చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం పైన దాదాపు 225 రోజులుగా అక్కడ ఉద్యమం కొనసాగుతా ఉంటే ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పడం అనేది పక్కాగా మోసం చేయడమే. ఇది మోసం చేయడంలో భాగంగానే ఇవాళ వారు అట్లా మాట్లాడుతూ వచ్చారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఇంకోటి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఒకటే, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీకు చెప్పాలి నేను రాజధాని మారుస్తున్నానని. 3 రాజధానులు డ్రామా ఎందుకు? పక్కా డ్రామా ఇది. కర్నూలు హైకోర్టు పెడితే రాజధాని అవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఇవి మొత్తం రాజధాని అమరావతి నుంచే విశాఖపట్నం మార్చడానికి ప్రయత్నం చేస్తూ పైగా ఇప్పుడు అది 3 రాజధానుల పేరుతో మోసం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. దానికి గవర్నర్ గారు మన పాలిటిక్కి ఈయన ఒక శాపమై కూర్చున్నాడు. గతంలో కూడా ఎస్సీసీ విషయంలో కూడా వాళ్ళు ఆర్డినెన్స్ తెస్తే అప్పుడు ఆర్డినెన్స్ కి ఆమోద ముద్ర వేశాడు. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులో చీవాట్లు పెట్టిన తర్వాత మాత్రమే మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పునర్నియమించడం జరిగింది. అదే రోజు మళ్ళీ ఇవాళ ఇది చేస్తా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో, పార్టీతో అన్ని రకాలుగా వీరు ఒకరికొకరు మాట్లాడుకొని ఈ డ్రామా అంతా నడిపిస్తా ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. ఆంధ్రప్రదేశ్ లో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయి అని ఈ సంఘటన చెప్పకనే చెప్పడం లేదా? 3 పార్టీల కుమ్మక్కు రాజకీయాలు
100% కుమ్మక్కు రాజకీయాలు. కాబట్టి నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎస్ కనీసం ఆయన ఇప్పుడు స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆయన కూడా స్పందించాలి. ఎందుకంటే ఇవాళ బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కలిసికట్టుగా ఈ డ్రామా నడుపుతా ఉన్నారు. ఆ డ్రామాలో పాపం వీర్రాజు పాత్ర చాలా చిన్నది. సోము వీర్రాజుని మనం పెద్దగా ఆయన గురించి ఆయన ఆశించలేము ఆయన ద్వారా. కాబట్టి ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన కూడా ఇవాళ విపక్షాలతో చేయగలపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులు కానీ ఇతర వర్గాల ప్రజలు కానీ మిమ్మల్ని అందరినీ నమ్మారు. ఎవరిని నమ్మారు? చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, బీజేపీ నరేంద్ర మోదీ గారిని నమ్మారు, సిపిఐ రామకృష్ణ గారిని నమ్మారు, సిపిఎం మధు గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. మొత్తం అందరినీ నమ్మే కదా భూములు ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మాట మారిస్తే వైసీపీ అంటే సరే మాట మార్చింది, దాని విధానం మార్చుకుంది, ఏదో చేస్తుంది, తప్ప ఒప్ప మోసమా లేకపోతే లాభమా ఏంటో వాళ్ళ విధానం అనుకుంటే, మొన్నటిదాకా బీజేపీ కూడా ఉత్తరాలు రాసింది కదా, తెలుగుదేశం కూడా పోరాడుతోంది కదా, సిపిఐ పోరాడుతోంది, సిపిఎం అడపాదడప పోరాడుతూనే ఉంది కదా, జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళి ఉద్యమాల్లోనే పాల్గొని వచ్చారు కదా. ఆయన వస్తుంటే వైసీపీ ప్రభుత్వం ముళ్ళ కంచెలు కూడా వేసింది కదా రావద్దని. మహిళలతో పాటు కూర్చొని పవన్ కళ్యాణ్ దీక్ష కూడా చేశారు కదా. అంత చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఈ నిర్ణయం వచ్చిందనంటే ఇది ఎవరికి తెలియకుండానే, వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండానే ఈ నిర్ణయం వచ్చిందని అనుకోగలమా రామకృష్ణ గారు? ఇది ట్రయాంగిల్ లవ్ కాదా? అంత పెద్ద ఎత్తున మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. వీళ్ళందరితో చర్చించి వాళ్ళ నిర్ణయాలు చేసే పరిస్థితులు లేరు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళని ఎవరిని కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవడంలే, వీళ్ళని అసలు కేర్ చేయడంలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వారికి డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఈవెన్ మన గవర్నర్ గారు కూడా ఆయన నిమిత్త మాత్రుడే. కేంద్రాన్ని కేంద్రం వాళ్ళు కూడా సంతకం చేయమంటే సంతకం చేస్తాడు, సంతకం చేయొద్దంటే చేయడు, అంత తప్ప ఇందులో గవర్నర్ కూడా నిమిత్త మాత్రుడే. నేను అందుకే గవర్నరు లేకపోతే సోము వీర్రాజు లేదా ఇట్లా వ్యక్తులుగా మాట్లాడడం లే, పార్టీలుగా మాట్లాడుతున్నాను. అందుకే వైసీపీ, బీజేపీ, జనసేన ఇప్పటి వరకు వైసీపీ ఒకటే 3 రాజధానుల సిద్ధాంతం పట్టుకుందని అనుకున్నాం. కానీ వీళ్ళు కూడా సపోర్ట్ ఉండబట్టే, వీళ్ళు మెత్తగా ఓకే అనబట్టే కదా ఇవాళ జరిగింది, పాసిబుల్ అయింది. దట్ ఈస్ మై పాయింట్. వీళ్ళని అడిగితే కదా ఓకే అనడానికి, లేదా ఓకే పార్టీలు సార్, పార్టీలు వీళ్ళని అదే వీళ్ళని అడిగే వారే లేరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు వారు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ మధ్యలో సఖ్యత ఉంది. వాళ్ళందరూ కూడా కుట్ర పన్నుతా ఉన్నారు. ఆ కుట్రకు వీళ్ళందరూ కూడా బలవుతా ఉన్నారు. కాబట్టి నేనేది ఏమంటే ప్రతి పార్టీ వారు ఏదైతే గతంలో చెప్పారో దానికి స్టాండ్ ఉంటారా, స్టాండ్ కారా అనేది ఇవాళ తేలాలి. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, జనసేన పార్టీ వారు కూడా ఖచ్చితంగా చెప్పాలి, తమ అభిప్రాయం ఏదో చెప్పాలి. అవసరమైతే ఈ ప్రభుత్వ నిర్ణయానికి, గవర్నర్ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా వారు కూడా ఉద్యమంలో పాలు పంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ సిపిఐగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే పోరాటానికి వాళ్ళు ఇప్పుడు పిలుపునివ్వబోతా ఉన్నారు, అదేవిధంగా కోర్టును కూడా ఆశ్రయించబోతా ఉన్నారు. ఆ నాయకులు ఇప్పుడే మాతో కూడా సంప్రదించారు. వారు చేయబోయే పిలుపుకు ఖచ్చితంగా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంటాం. ఇవాళ ఏదైతే గవర్నర్ గారు గుడ్డిగా సంతకం చేస్తా ఉన్నాడో, ఈ గుడ్డి సంతకాలకు విలువ ఉండదని కూడా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఎస్సీసీ విషయంలో కూడా ఆ రోజు కూడా ఇదే గుడ్డిగా సంతకం చేయడమే కాకుండా ఎక్కడో చెన్నైలో ఉండే కనగరాజుని తీసుకుని వచ్చి బాగా కరోనా ఉన్న సమయంలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాడు ఆ పెద్ద మనిషి. కాబట్టి ఏమంటే దాని పేరు కూడా లేని ఆర్డినెన్స్ ను పంపిన పెద్ద మనిషి. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. అయినా ప్రజలుగా మా నిరసన చెప్పాలి కాబట్టి మా పార్టీ తరఫున రేపు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా మా నిరసన కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటాం. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చినందుకు. ఇక తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. చూశారు కదా ఏం జరిగిందో మీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన బహుమానం ఇచ్చారు శ్రావణ శుక్రవారం నాడు గవర్నర్ గారు. అదే చెప్పండి మీకేమనిపిస్తుంది? ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు, ఒక దుర్దినం. అయినప్పటికీ
ఇళ్ళకి కానీ పండగ కాదు. ఉమ్, ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్లు ఇదే ఎస్సీసీగా రమేష్ కుమార్ గారిని తొలగించే దానికోసము రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ 5 వచ్చేసి గవర్నర్ గారికి పంపించడము, గవర్నర్ గారు సంతకం పెట్టడము జరిగిపోయింది. ఆఖరికి కోర్టు కొట్టివేయడం జరిగింది. ఉమ్, కాబట్టి అదే పరిస్థితి వచ్చేసేసి ఈ బిల్లులు రేపు చట్టాలైనా కానీ హైకోర్టులో నిలబడింది. ఖచ్చితంగా వచ్చేసి ఇవి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2, సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 కు పూర్తి వ్యతిరేకము, రెసిడెన్షియల్ ఆర్డర్ కు వ్యతిరేకము. ఖచ్చితంగా రేపు హైకోర్టులో ఈ గవర్నర్ గారు ఇప్పుడు చేసిన ఇంతవరకు బిల్లులు ఆయన సంతకం పెట్టిన చట్టం అవుతాయి. కానీ ఆ చట్టాలు వచ్చేసి న్యాయస్థానంలో నిలవవు. ఖచ్చితంగా వచ్చేసి ఇళ్ళకి కానీ పండుగ అయినట్టే భరించాల్సిన అవసరం లేదు. ఆ భ్రమలో ఉండే వాళ్ళు ఎవరన్నా ఇదే. నెక్స్ట్ వచ్చేసి దీనికి 2 కారణాలు. ఒకటి, వైకాపా పార్టీకి సంబంధించి నా ఛాలెంజ్ ఏమంటే 2014 సెప్టెంబర్ 4 నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి Yes. ప్రజాస్వామ్యంలో పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విరూపంగా స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆయన నోటితో చెప్పడం జరిగింది. అవును. అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మళ్ళీ ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ముందు వచ్చేసి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజధాని విశాఖపట్నం పోతుందని, అమరావతి నుండి మారిపోతుందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మద్దు ఈ దుష్ప్రచారం చేసి చేసినటువంటి ఆయాతపడం జరిగింది. మరి అదే పరిస్థితి అయితే నిజంగా ఎన్నికలకు ముందే 2019 ఎన్నికలకు ముందే దమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ వైకాపా నాయకులు మేము రాజధాని మారుస్తామని చెప్పి ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళే కాదు, 151 సీట్లు కాదు. ఆ పక్క ఒకటో ప్రత్యేక హోదా గురించి నేను అడగను అన్నా, రాజధానిని మార్చేస్తాను అన్నా వేరే రకంగా ఉండేది సీను. ఇప్పుడైనా సరే ఏ విధంగా యునైటెడ్ కింగ్డమ్ లో బోరిస్ జాన్సన్ పార్లమెంట్ ను రద్దు చేసి ఆ ఒక్క అజెండా మీదనే యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ లో ఉండాలన్నా వద్దా అనే దానికోసం వచ్చేసి పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పోయినాడు. అసెంబ్లీని రద్దు చేసి ఈ ఒక్క కారణంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇది వచ్చేసి ప్రజాభిష్టం అనుకుంటే దమ్ము ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పోవాలని ఛాలెంజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్క అంశం మీదనే ఓకే ఛాలెంజ్ చేస్తున్నాం. రైట్. నెక్స్ట్ మీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీగా మీ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రత్యేక హోదా మీద ఖరీదు వెంకటేశ్వరునికే పంగనామాలు పెట్టిన పార్టీ ఎవరికైనా పంగనామాలు పెట్టింది. అవును. ఏం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెలియదా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి ప్రిన్సిపల్ సీట్ అయితే హైకోర్టు వచ్చేసి అమరావతిలో అని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చింది తెలియదా కేంద్ర నాయకత్వానికి? మరి మీ యొక్క పవర్స్ లో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్టా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఏమంత లోపాయి కట్టడం అది ఏదో చేసేది మీరు చేయండి కావాలంటే. మీ యొక్క హక్కులను వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను మీరు సెక్షన్ ఏపీ పిఆర్ యాక్ట్ లో వచ్చేసి రియార్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 కింద అది సీట్ అంటే ప్రిన్సిపల్ సీట్ హైకోర్టు నిర్ణయించేది రాష్ట్రపతి. హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద, కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ మీద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను చేసేసి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో ప్రవేశపెడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కాదు. నాకు అర్థం కాదు తులసిరెడ్డి గారు. సోమవీర్రాజు గారు అన్నారట ఒక మాట అన్నారు అట ఏంటి అన్నారు ఏమని? ఏదో మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే వచ్చారు శంకుస్థాపనకి, మాకేమో సంబంధం. అదేంటది నాకు అర్థం కాలేదు. ఆయన ఆహ్వానిస్తే రావడం ఏంటి? నేను అడుగుతున్నాను. ఆహ్వానిస్తే వచ్చిండొచ్చు. ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టము కేంద్ర ప్రభుత్వం చేసిందా కాదా? ఇది భారత పార్లమెంటు లో, లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయితేనే ఆర్టికల్ 3 ప్రకారము ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే రాష్ట్రపతి జరిగింది. తెలంగాణ సీమాంధ్ర ఏర్పాటైంది భారత పార్లమెంటు లో వచ్చేసి లోక్సభలో, రాజ్యసభలో ఆ బిల్లును ఆర్టికల్ 3 ప్రకారం పాస్ చేసినాకనే వచ్చింది. ఆ ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5 లో ఏముంది? ఒక రాజధాని ఉంది. సెక్షన్ 31 సబ్సెక్షన్ 2 ఏముంది? ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్టు విల్ బి డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ప్రకారం వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2018 డిసెంబర్ 26న ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్టు ఈజ్ అట్ అమరావతి అని చెప్పేసి నిర్ణయించారు. కాబట్టి దానివల్ల మార్చాలి అంటే కర్నూలు మార్చాలంటే ప్రెసిడెంట్ గారే మార్చాలి, ప్రెసిడెంట్ మార్చాలి.
అవును. అటువంటిది కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన చట్టానికి అనుకూలంగా ప్రశ్న ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజెన్షియల్ ఆర్డర్ పిల్లలకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి బిల్లు పెడితే సెక్షన్ 7 సెక్షన్ 3 కింద పెడితే మీ పవర్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నామంటే రైట్ దానికి వచ్చేసి మీరు అంటే చేయవచ్చు ఉందంటే వాళ్ళు చేయబోతాం. రైట్ ఇది వచ్చేసి దేశాల ప్రభుత్వం శక్తి వాళ్ళకి ఉందంటున్నా వచ్చేసి. రైట్ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చర్చిద్దాం దీన్ని. మీరు ఇంకొన్ని వివరాలు కూడా మీకు లోపు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైట్. ఇక రైతులు ఏమనుకుంటున్నారు? అమరావతి ఆశలకి ఒక రకంగా ఇది చితిపేర్చినట్టే. ఎన్ని ఆకాంక్షలతో ఎన్ని ఆశలతో కంటికి రెప్పలా చూసుకున్న భూముల్ని అడగ్గానే ఇచ్చేశారు. ఒకరు అడిగారా? అందరూ అడిగారు. ఇవాళ నాయకత్వం వహిస్తున్న నాయకులు అందరూ అడిగారు. నమ్మి ఇస్తే ఇవాళ ఎంత దారుణమైన మోసం జరిగింది అమరావతి ప్రాంత రైతులకి అనేది కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. మంచిగా జరిగింది, లేకపోతే మూడు రాజధానులు అనేది ఉండదు. అదంతా అదొక రకమైన కల్పన, అదొక రకమైన భ్రమ, కొంతమంది క్రియేట్ చేసిన ఒక భ్రమ. దయచేసి ప్రజలారా ఆ భ్రమల్లో పడకండి. ఇంతమందిని ఇన్ని రకాలుగా అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నామని చెప్పి మాయ చేసిన వాళ్ళే రేపు మూడు రాజధానులను మాయ చేయడం పెద్ద విశేషమేం కాదు. ఎవరైనా చేయగలరు, ఎవరైనా అందరు వాళ్ళే రాజకీయ నాయకులే. కాబట్టి దీని మీద ఆ మందడం ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ మహిళలు ఏమనుకుంటున్నారు, 230 రోజులుగా దీక్షలు చేస్తున్న మహిళల భావన ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, శ్రావణ శుక్రవారం నాడు మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు, అక్కడ నుంచి కరెస్పాండెంట్ సత్య లైవ్లో వస్తారు. సత్య. వెంకటకృష్ణ గారు, మొట్టమొదటిగా రాజధాని ఉద్యమం ప్రారంభమైంది మందడం గ్రామంలో. ఇక్కడే మహిళలను తొలిసారిగా పోలీసులు లాఠీచార్జ్ చేసి ఎవరైతే మానవహారంగా ఏర్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమం ఉధృతమైంది. అటువంటి మందడం ప్రాంతంలో మరొకసారి మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తీసుకుంటే కనుక శ్రావణ శుక్రవారం నాడు ఈ విధమైనటువంటి బహుమతి తమకు గవర్నర్ ఇస్తారని తాము ఎవరూ భావించలేదని కూడా వీరంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కళ్ళనీళ్ల పర్యంతమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారంతా కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, మీరు అందరూ పూజ చేసి రాష్ట్రానికే కాదు మీ రాజధానికే కాదు అందరికీ మేలు జరగాలని మీరు కోరుకున్నారు. ఈ సమయంలో గవర్నర్ గారు ఇచ్చిన తీర్పును మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఎంతో పవిత్రంగా శ్రావణ శుక్రవారం జరుపుకొని మా ఇంటిల పాది కూడా ఎంతో తరతరాలుగా మేము వ్రతాలు చేసుకుంటా ఈరోజు అమరావతి ఇక్కడే ఉండాలని ఈరోజు కూడా దేవుని కోరుకున్నాము. అలాంటిది ఈరోజు ఒక చీకటి రోజు, అమరావతి రైతులకు ఒక చీకటి రోజు, జూలై 31వ తారీఖు చీకటి రోజు అని ఎప్పుడైతే ఈ ప్రభుత్వం 3 ముక్కలు ఆ రోజు చీకటి రోజు అనుకున్నాము. కానీ 227 రోజుల నుంచి పోరాడుతూనే వచ్చాము. ఈ రోజు ఈ రాజ్యాంగబద్ధమైన ఈ గవర్నర్ గారు ఈ సంతకం పెట్టడం వల్ల మరి ఇది ఎంత చాలా విరుద్ధంగా చేశారు, రాజ్యాంగానికే విరుద్ధంగా చేశారు. ఈయన సంతకం పెట్టారు 3 రాజధానులని. ఎక్కడైనా ఉందా ఈ 3 రాజధానులనే కాన్సెప్ట్? ఈ ప్రభుత్వం ఇలా కుట్రపూరితంగా 3 రాజధానులను తెర మీదకు తీసుకొచ్చి ఎన్నో దౌర్జన్యాలు చేసింది. అలాగే ఈ రోజు చీకటి రోజు, ఇది రైతులకి, అమరావతి రైతులకి చీకటి రోజు. ఇది మర్చిపోవడం లేదు, చరిత్రలోనే ఇది చీకటి రోజు. మేము ఈ రోజు ఎంత చీకటి రోజు అని చెప్పుకుంటున్నామో ఈ ప్రభుత్వం చేసిన పని, ఈ 3 రాజధానులు అనే పనిని ప్రతి ప్రతి గవర్నమెంట్, ప్రతి రాష్ట్రం కూడా దీన్నే తీసుకొని ఇది ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా ఎంత ఇది చేసిందంటే దీన్ని చరిత్రలోనే నిలిచిపోయింది అనమాట. ఏ రాష్ట్రం కూడా దీన్నే తీసుకొని ఇది అల్లర్లకి, ఆగాలకి, వినాశనానికి, ఒక ప్రతి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరిత చర్య ఇది. ఇది బీజేపీ ఆడుస్తున్న వింత నాటకం. ఇది బీజేపీ ఒక ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడని ఇన్నాళ్ళ నుంచి ఆయన మాట మీద ఉన్నాము. శంకుస్థాపన చేసిన రాజధాని ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉంచుతారు అనే నమ్మకంతో ఉన్నాము. అలాంటి ప్రధానమంత్రికి విలువ లేకుండా, ఆయన పదవికి విలువ లేకుండా, రాజ్యాంగానికి విలువ లేకుండా, అసలు ఈ దేశానికి విలువ లేకుండా చేశారు ఈ రోజు ఈ గవర్నర్ గారు ఈ సంతకం పెట్టి. మీరు ఉద్యమం చేసినప్పుడు మీ ఉద్యమం సందర్భంగా మీ కుమార్తె కడుపులో పోలీసులు తన్నారు. ఆ టైంలో కూడా మీరు అంత బాధలో కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. మరి ఈ టైంలో ఈ 3 రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేసిన తర్వాత మీరు ఏం చెప్పదలుచుకుంటారు?
ఇంకా ఏం చెప్తామండి? ఈ రకంగా చేసింది గవర్నమెంట్, ఈ ప్రభుత్వం. నమ్మాము, భూములు ఇచ్చి రోడ్డును పడేశారు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఈ రకంగా రోడ్డును పడేశారు. ఎక్కడైనా ఎవరైనా నమ్ముతారా? అసలు రైతు ఎక్కడైనా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రంలో అయినా ముందుకు వస్తుందా? ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన బాధల్ని, కష్టాలని, మా పిల్లల్ని కడుపులో దాన్ని ఎంత త్యాగం చేస్తే ఈ రోజు రోడ్డును పడేశారు. దిక్కు దోచలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. దిక్కు లేకుండా అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో కూడా లేదు. అనాథ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఈ రాష్ట్రం. అలాగే మేము ఎంతో త్యాగం చేశాము. భూములే కాక ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఉద్యమాలు చేసి అలసిపోయాము. చేతులు ఎరగొట్టుకొని ఎన్నో బాధలు పడ్డాము. మరి ప్రభుత్వం ఇలా చేసింది. బీజేపీ కుట్ర ఇది. 100% బీజేపీ కుట్రే. ఈ నిన్న కాక మొన్న ఎక్కి సోమ వీర్రాజు గారు చెబుతారు సెంట్రల్ గవర్నమెంట్కి పని లేదు, కేంద్రానికి పని లేదు, మరి రాష్ట్రాలు ఇష్టం అని చెప్పాడు. కేంద్రానికి పని లేనప్పుడు మేము అడుగుతున్నాం. ఈ రోజు కేంద్రానికి పని లేనప్పుడు ఒక రాష్ట్రాన్ని ఎడగొట్టే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారు? ఆ రోజు తలుపులు మూసేసి రాష్ట్రాన్ని ఎడగొట్టి ఆంధ్రప్రదేశ్ను దిక్కుదోచిన పరిస్థితిగా తీసుకొచ్చింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ 33,000 ఎకరాలు తీసుకొని మళ్ళీ దిక్కుదోసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అనాథగా మార్చింది ఈ గవర్నమెంట్. అమ్మ చెప్పండి, మీరు 227 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం ముద్ర వేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆదుకుంటుంది అనుకున్నారు, న్యాయస్థానాలు ఆదుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జై అమరావతి, జై జై అమరావతి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని త్యాగం చేస్తే, ఈరోజు 5 కోట్ల ప్రజల కోసం త్యాగం చేస్తే అది అవహేళన చేసి ఆ రోజు కేంద్ర గవర్నమెంట్ విడగొట్టింది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్కి బాధ్యత లేదంటాం అనేది ఎంతవరకు కరెక్టు? ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ప్లస్ రాష్ట్ర గవర్నమెంట్ కలిసి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిని. ఈరోజు విడగొట్టడానికి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సాగుతున్నటువంటి ఈ అమరావతిని తీసేయడానికి వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు? ఇది బీజేపీ యొక్క డ్రామా. బీజేపీ వాళ్ళు కాషాయ రంగు జెండా తీసివేసి వైసీపీ జెండా కప్పుకోవాలి ఈ రోజు నుంచి అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళని కూడా, బీజేపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు వైసీపీకి. ఏం అన్యాయం చేశామని బీజేపీకి రైతులు ఈరోజు వైసీపీ గవర్నమెంట్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తుందని చెప్పి మేము రాష్ట్ర బీజేపీ రాజధాని అమరావతి అనే దానికి కట్టుబడి ఉన్నాం, రైతులతో కలిసి పోరాటం చేస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. సోమవీర్రాజు గారు కూడా ఇదే చెప్పారు. అయితే కేంద్రానికి దీంతో సంబంధం లేదంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? కేంద్రానికి సంబంధం ఉంది. కేంద్రమే విడగొట్టింది కాబట్టి కేంద్రమే శివరామకృష్ణ కమిటీ వేసి ఆ రోజు విభజన చేసినప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేసి ఈ రోజు అమరావతిని ఇచ్చింది కాబట్టి కేంద్రానికి కూడా బాధ్యత ఉంది. ప్రతిపక్షం, అధికార పక్షం, మిత్రపక్షం ఆ రోజు అన్ని ఒప్పుకున్నాయి కాబట్టి ఈ రోజు కూడా అదే బీజేపీ ఈ రోజు కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా బాధ్యత ఉంది. ఈ రోజు అమరావతి ఇక్కడే కొనసాగాలనే బాధ్యత కేంద్ర గవర్నమెంట్ అయినటువంటి బీజేపీకి ఉంది. ఇది సోమ వీర్రాజు గారు ఎప్పుడైతే అధ్యక్షుడిగా వచ్చారో ఆ రోజే వైసీపీ కోవర్ట్ అని చెప్పి మాకు అర్థమైంది. ఈ సోము వీర్రాజు గారు మొదటి నుంచి కూడా అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఈయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో ఉండి కూడా ఈ రోజు న్యాయం చేయట్లేదంటే సోము వీర్రాజు గారు ఫుల్ వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నారని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం. ఈరోజు అమ్మ చెప్పండి, శ్రావణ శుక్రవారం రోజు ఈ రోజు అంతా మంచి జరగాలని అందరూ పూజలు చేసుకుంటారు. రాజధాని రైతులు కూడా తమకు అమరావతి రాజధానిగా ఉండాలని శ్రావణ శుక్రవారం రోజు దేవుణ్ణి మొక్కున్న పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఇటువంటి నిర్ణయం వెలువడ్డాన్ని ఎలా చూస్తారు? జై అమరావతి అండి. మా ఉద్యమం అయితే స్ఫూర్తి తగ్గలేదు. ఇవాళ మేము బజార్ను పడ్డాం, ఇంకా పడతాం. ఫస్ట్ రోజు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. గవర్నర్ గారు ఫస్ట్ రోజు 3 రాజధానులని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు 3 రాజధానులు ఉంటే బాగుంటుంది, 3 రాజధానులు ఎప్పుడైతే అన్నారో ఆ రోజు ఎలా ఉందో ఇవాళ అంతకన్నా గుండె మండిపోతుందండి జనానికి. ఇవాళ రమేష్ కుమార్ గారి దాంట్లో గవర్నర్ గారి సంతకం ఏమైందో అదే అవుతుందని మేము అనుకుంటున్నామండి. అమరావతి అంత తేలిగ్గా కదిలించడానికి ఎవరి వల్ల కాదండి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ సంతకం పెట్టగానే మా పని అయిపోయిందని. కానీ వాళ్ళు రమేష్ కుమార్ గారిని ఏం చేశారండి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు బీజేపీతో మేము కలిసాము, అమరావతి ఇక్కడ ఉండదంటేనే నేను బీజేపీతో కలిసి పనిచేస్తానని ఒప్పుకున్నాము మా పార్టీ వాళ్ళమన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి ఇడిపోయి బయటకు వచ్చి మా రైతుల తరపున పోరాడాలి. ఇక్కడ మేమే ఊరక పోరాటాల, మేము పొలాలు ఇచ్చాము, లేకపోతే మాకు అదే మీరు భూ సమీకరణ అన్నారు, అదే మేము పొలాలకు మీరు డబ్బులు ఇచ్చినట్టయితే మాకు సంబంధం ఉండేది కాదు. మీరు అమరావతి ఎక్కడ పెట్టుకున్నా ఇవాళ మేము ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. రైతులను భాగస్వాములు చేశారు పోయిన ప్రభుత్వం.
కాబట్టి వాళ్ళ రైతులకి ఎంతైనా మీరు అన్యాయం చేశారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాది కాదు అంటుంది. మొన్న మీ ఈ ప్రభుత్వం వచ్చాకే, జగన్ గారి ప్రభుత్వం వచ్చాకే అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని మీరు దేశపటంలో పెట్టారు. తీసేయండి, అప్పుడే అనపోయారా 3 రాజధానులని? అప్పుడే వచ్చింది పైకి. మీరు ఆ రోజు 3 రాజధానులు, ఇది అమరావతి కాదని మీరు ఎందుకు పెట్టారు ఆ రోజు? ఇవాళ కేంద్రం నాటకాలు ఆడుతుందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కేంద్రము రాష్ట్రం 2 నాటకాలు ఆడుతున్నాయి. మా రైతులను ఏం చేయలేరండి. మా పొలాలు మేము ఇచ్చాం, మేము మనస్ఫూర్తిగా రాజధాని కావాలని. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్యాకేజ్ ఇంకా ఎక్కువ అడిగితే కూడా ఇది ల్యాండ్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే రైతులు నోరు మూసుకొని కూర్చున్నాం. ఆయన ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని ఎవరి కాళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఇవాళ మీరు మేము ఏ రకంగా భూములు ఇచ్చామంటారు? మీరు లాభానికి ఇచ్చారు, నష్టానికి ఇచ్చారు, ఇవన్నీ అనవసరం. మేము ఆయన గత ప్రభుత్వంలో ఎంత అయితే ఇచ్చారో ప్యాకేజ్, ఆ ప్యాకేజ్తో మేము సిఆర్డీఏ చట్టానికి అనుగుణంగా ఇచ్చాము. ఇవాళ అది కూడా రద్దు చేస్తానన్నారు. గవర్నర్ గారు కోర్టులో ఉంది కనుక కోర్టు చూసిద్దని ఒక మాట అంటే బాగుండేదండి. విపక్షాలన్నీ గవర్నర్ గారికి మేధావులు ఎంతో మంది సలహాలు ఇచ్చారు, మీరు సంతకాలు పెట్టొద్దు, ఈ రాజధాని మీరు ఇలా చెయ్యొద్దు అని. కానీ వాళ్ళందరి మాటలు అన్ని పార్టీల మాటలు ఈ పక్కన పెట్టి ఒక్క వైసీపీ పార్టీ మాటే పట్టుకొని మీరు ఇవాళ 3 రాజధానుల మీద సంతకం పెట్టారండి. ఇవాళ గవర్నర్ గారు కూడా మరి వైసీపీ మనిషి అనుకోవాలా, మేము బీజేపీ మనిషి అనుకోవాలి, రాజ్యాంగంలో మనిషి అనుకోవాలా? మాకే అర్థం కావట్లేదండి. గవర్నర్ గారి పాలనే అట్టుంది. మరి ఇవాళ సిఎస్ రమేష్ కుమార్ గారి విషయంలో ఏమైందో, ఎలక్షన్ కమిషనర్ గారి విషయంలో అదే విషయంలో మా రాజధాని తిరిగి మాకు వచ్చింది. మాకు ఆ గుండె బలం ఉంది. ఇంకా రైతులు మేము ఇంకా మాట్లాడుతున్నాం రోడ్డు మీదకి వచ్చి. వాళ్ళ ఆడవాళ్ళ ఇళ్లలో ఎంతమంది అడుగుతున్నారు ఈ మాట కానీ మాకు చాలా మంది ఏడిసి ఫోనులు చేశారు. ఏంటి ఇలా అయిపోయింది, మన పొలాలు ఇచ్చిన దానికి ఇదేనా అని చెప్పి చాలా మంది ఏడిసి ఫోనులు చేశారండి. మాకు కూడా చాలా బాధగా ఉంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా మాకు ఎంత బాధపడలేదండి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళ ఆకాంక్ష ఎప్పటి నుంచో మీరు ఎడగొట్టారు. సరే పోనీ మన రాష్ట్రం సొమ్ము అంతా అటే పోతుంది, ఎవరి వాళ్ళు అయితే బాగా సంపాదించుకుంటారు, ఎవరి రాష్ట్రం వాళ్ళు అయితే అభివృద్ధి ఎక్కువ చేసుకోవచ్చు అని ఎవరి కాళ్ళు అప్పుడు సర్దుకున్నారు. కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ దండి, తెలంగాణతో ముడిపడలేదు. మీరు అచ్చంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అట్ట చేస్తున్నారో ఇవాళ వైజాగ్ ప్రజల్ని, కర్నూలు ప్రజల్ని, ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు 3 భాగాలుగా మీరు చేసి వాళ్ళ మనసులతో ఆడుకొని వాళ్ళ మధ్య తగువులు పెట్టాలని చెప్పి కేవలం ఈ తగువులు పెడతానికేనండి. జరిగే పని ఏం కాదు. తగువులు పెడతానికే వైసీపీ పార్టీ, బీజేపీ కూడా ఆడుతుందండి. వాళ్ళకి ఓట్లు సీట్లు అదే పబ్లిక్ గానే చదువుతున్నారు వాళ్ళు. మాకు ఇక్కడ ఏముండే ఈ ఓట్లు, మేమేం చేయాలని అడుగుతున్నారు. కేంద్రంలో ఉన్నప్పుడు చేయరా మీరు? కేంద్రం సొమ్ము ఏమన్నా మీ తాత సొమ్మ? కేంద్రంలో ఉన్నప్పుడు మీరు చేయరా ఈ పనులు? ఏ గవర్నమెంట్ ఉండా కేంద్ర రాష్ట్రాలకి చేయాల్సిందే. కేంద్రంలో మీరు చేయనప్పుడు అమరావతి కూడా ఆ రోజు ఇక్కడ రాజధాని కాదని పెట్టకుండా ఉండాల్సింది. మీరు ఇవన్నీ చేసి మాకు సంబంధం లేదని ఒక మాట, మీ రాష్ట్ర వాళ్లే ఇక్కడ బీజేపీ వాళ్ళే ఆంధ్రాలో తలా ఒక మాట, ఒక మనిషి ఒక మాట, ఒక మనిషి ఒక మాట, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట, ఇంకొకళ్ళు ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వైసీపీ పార్టీ కలిసి ఆడే నాటకంలో మా రైతుల్ని పావుల్ని చేయొద్దు. మేము అమరావతి కోసమే పొలాలు ఇచ్చాము. గత ప్రభుత్వం ఎంత ఇచ్చినా మేము మెదలకుండా కూర్చున్నాం తీసుకొని. మేము ఇంకా డిమాండ్లు కూడా చేయలేదు, మాకు అంత కావాలి ఎంత కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము మెదలకుండా ఆయన 10 సెంట్ ఇచ్చాడు ఎకరం తీసుకొని, అదే చాలు అనుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర డెవలప్ అవ్వాలని చెప్పి మా కోరిక అదే. మీరు ఇంకా మీరు డెవలప్ అయ్యేదని మీరు త్యాగాలు చేయలేదు అంటున్నారు. ఇవన్నీ కాదండి, మాకు ఇక్కడ అమరావతి ఉంటుంది. సిఎస్ రమేష్ కుమార్ గారి విషయంలో గవర్నర్ గారికి మరి ఈ ప్రభుత్వానికి ఎట్టగైతే చెంపదెబ్బ తగిలిందో అదే విషయంలో మా రాజధాని విషయంలో కూడా చెంపదెబ్బ తగిలిద్దండి. ఇది ఊరుకునే ప్రసక్తి కాదు. మేము ఎంత దూరమైనా వెళ్తామని చెబుతున్నామండి. రైట్ సత్య. ఓకే మొత్తం మీద సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అప్డేట్స్. ఆ మహిళలకున్న పరిజ్ఞానం లేదా మన పాలక వర్గాలకి, లేకపోతే మన రాజ్యాంగ నిర్మాతలకి, రాజ్యాంగ నిర్మాతలు కాదు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులకి ఎంత స్పష్టంగా ఇది సాధ్యం కాదు, ఇది 3 ప్రాంతాల ప్రజల మధ్య లేని విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ చలిమంటలు కాచుకోవడానికి వేసుకున్న ఒక ఎత్తుగడే తప్ప ఇది ఎవరు కోరుకున్నది కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నది కాదు, రాయలసీమ ప్రజలు కోరుకున్నది కాదు రాజధాని కావాలని అని చెప్పి ఆ మహిళలు, ఇంట్లో ఉండే మహిళలు చెప్తున్న మాటలు కూడా రాజ్భవన్లో ఉండే పెద్ద ఆయనకి మరి అంతు చిక్కలేదా, లేకపోతే న్యాయ నిపుణులు మరి ఇలాంటి సలహాలు ఇచ్చారా, సలహాలు ఇప్పించుకున్నారా, ఇది మరి అది వారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఉంది. ఆ మహిళలు చాలా ధైర్యంగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నిలబడదు, కోర్టుల్లో నిలబడదు. ఎలాగైతే ఆర్డినెన్సులు తీసుకొచ్చి రమేష్ కుమార్ని పక్కన పెట్టాలనుకున్నారో, కోర్టులు ఎలా దాన్ని తిప్పికొట్టాయో ఇది కూడా అంతే.
చంపదెబ్బ అనే పదం వాడింది ఒక మహిళ. అంటే ఆ మాత్రం సెన్స్ కూడా చేయలేకపోతున్నారా ప్రాక్టికాలిటీస్ని? ఎందుకు గవర్నర్ గారు అలా తల ఊపారు చూడాలి. దీనికి డెఫినెట్గా 3 పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి 3 పార్టీలు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మొన్నటి వరకు హామీలు ఇచ్చారు, దీక్షల్లో పాల్గొన్నారు, వెళ్ళి కూర్చున్నారు, మహిళలతో పాటు నడిచారు, వాళ్ళు పెట్టిన పెరుగన్నం తిన్నారు. ఇవాళ ఈ రకమైన నిర్ణయం వచ్చిందంటే మరి మీరు బీజేపీతో కలిసి చేస్తారా? ఇంకో మాట కూడా చెప్పారు, అమరావతిలోనే రాజధాని ఉంటుందని హామీ ఇస్తేనే నేను జత కడతానని చెప్పాను, హామీ ఇచ్చారని కూడా చెప్పారు. ఆ మహిళలు చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు జనసేన పార్టీకి మీరు చెప్పారని. కాబట్టి మరి ఇప్పుడు అది అందుకు విరుద్ధంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయం తీసుకుంటారంటే టెక్నికల్గా గవర్నర్ తీసుకున్నట్టేమో, కానీ ఎందుకు తీసుకున్నారో ఎవరు తీసుకునేలా చేశారో ఆ మాత్రం ఊహించలేమా? తెలియదా? చిన్న పిల్లోడికి కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీలన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ పిల్లులకు సంబంధించిన కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు ఏం చేయబోతోంది? శని ఆదివారాలను అడ్డం పెట్టుకుని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ నైట్ ఏమైనా విశాఖలో పెట్టేస్తారా? అక్కడ సీఎం ఆఫీసు, అదర్ సెక్రటరీస్ ఆఫీసులను తెరిచేస్తారా ఈ 2 రోజుల్లో? ఏమో, దేనికైనా మనం అసాధ్యం అనడానికి ఏమీ లేదు. మందు దొరక్క జనం చేస్తున్నారు శానిటైజర్లు దాగి, దాని గురించి ఒక్కరూ మాట్లాడరు. దాని గురించి అయ్యో పాపం ఇలా ఎందుకు జరిగింది అని మాట్లాడరు. పార్టీలు మాట్లాడితే తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడరు. ఏదో విచారణకు ఏంటి విచారణకు ఆదేశించేది? విచారణకు ఆదేశించడం ఏంటి? మద్య నిషేధం పేరుతో మీరు మద్యాన్ని అక్కడ పెడితే ఆ మద్యం వాడు కొనలేక, మీరు పెట్టిన రేట్లకు కొనలేక, డబ్బులు లేక రోడ్డు మీద దొరికే శానిటైజర్ కలుపుకుని తాగేశారు. కరోనాని చంపాల్సిన శానిటైజర్లు మనుషుల్ని చంపుతున్నాయి. దీని గురించి ఎవరికి వరి లేదు. గవర్నర్ గారు మరి అక్కడే ఉన్నారు, ఆయన కనపడవా ఇవన్నీ? ఆయన తెలియవా? స్పందించాల్సిన బాధ్యత లేదా? తెలంగాణ గవర్నర్కు ఉన్న ఆ పార్టీ ఇది కూడా ఉండదా స్పందించే గుణం రాజ్భవన్కి? ఇవన్నీ వదిలేసి 3 ముక్కలాట, డంకాపలాస్. ఇది డంకాపలాస్ ఆంధ్రప్రదేశ్లో బాగా అలవాటు కదా. నిన్న మొన్న కూడా చూసాం వార్తలు, ఎక్కడో పేకాట క్లబ్గా మార్చారని. అక్కడే ఆ ప్రాంతంలోనే ఈ డంకాపలాస్ ఎంత దాకా కొనసాగుతుంది? ప్రజలు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మిగతా రాజకీయ పార్టీలన్నీ ఎలా దీన్ని ఫేస్ చేస్తాయి? జాయింట్ యాక్షన్ కమిటీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అన్నారు, ఏం చెప్తారు? అలాగే ఇతర పార్టీల నాయకులు ఎలా స్పందిస్తున్నారు? ఈ పోరాటం ఉధృతమవుతుందా? గవర్నర్ మీద ఒత్తిడి వస్తుందా? అసలు ఒక్కసారిగా బోన్లోకి వచ్చి నిలబడిన బీజేపీ ఏం రైట్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ అమరావతి డంకాపలాస్ 3 ముక్కలాట బ్రహ్మాండంగా ఆడారు, భలే నమ్మించారు. ఏం కాదని చివరి నిమిషం దాకా ప్రజలు నమ్మించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఒప్పుకునేది లేదని చెప్పారు. బ్రహ్మాండంగా 3 ముక్కలాట ఆడారు. చివరికి ఏమైంది? వాళ్లే గెలిచారు. అమాయక రైతులు ఓడారు కాదు, అందరూ కలిసి ఓడించారు. మనోభావాలతో ఆడుకున్నారు. మీరు అనుకుంటున్నారు 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడామని, కానీ మీరు 3 ప్రాంతాలతో చెలగాటమాడుతున్నారు. 3 ప్రాంతాల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడా కూడా కోర్టు పెడితే అది రాజధాని అవ్వదు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పి దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అని పేరు పెట్టారు. హైకోర్టు పెడితే రాజధాని అవుతుందా? హైకోర్టు పెట్టామని చెప్పండి, కర్నూలుకు హైకోర్టు పెట్టండి. అలాంటిది హైకోర్టు పెట్టేసి జ్యుడిషియల్ క్యాపిటల్, ఎంత పెద్ద పేరో, ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. అలాంటిది పెట్టి రాయలసీమ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇక్కడ అసెంబ్లీ ఇక్కడే ఉంటుందని చెప్పి అమరావతి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, కానీ నమ్మలేదు. ఎందుకంటే అది సంవత్సరానికి 20 రోజులు జరిగే అసెంబ్లీ, ఉంటేయే ఊడితేయే. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అని చెప్పి వైజాగ్లో వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టారు. కొల్లగొట్టిన భూములు అలా ఉండగానే
ఇప్పుడు వైజాగ్ కాదు, పక్కనున్న భోగాపురం, రాజభోగాపురం అవుతుంది. అది భోగాపురం వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అడుగు తీసి కాలు బయట పెడితే ఎయిర్పోర్ట్లో పెట్టాలి, ఫ్లైట్లో పెట్టాలి అనే చర్చ జరుగుతోంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది పెద్దలు నిన్నగాక మొన్న ఏంటి, నిన్న కూడా ఇవాళ కూడా మాట్లాడారు అమరావతికి ఏం కాదు అని. ఒక ఆయనేమో ఇక్కడేమో ఏం కాదన్నారు, ఢిల్లీ వెళ్ళేమో మాట మార్చేశారు. రఘురామకృష్ణరాజు గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ సభ్యులు. సార్ రఘురామకృష్ణరాజు గారు వినపడుతుందా? రఘురామకృష్ణరాజు గారు వినపడుతుందా? ఇక మనకి నమస్కారాలు సంస్కారాలు ఏం లేవు సార్. అంతా ప్రజల ఇది నో నా ప్రశ్న కానివ్వండి. నో ఐ డోంట్ వాంట్ డైరెక్ట్ ప్లీజ్. ప్రశ్న అవ్వకుండానే మీరు మీ చెప్పదలుచుకుని చెప్పేస్తే కాదు. ఎందుకంటే నిన్నటిదాకా ఇలాగే చెప్పారు అందరూ, మీరు ఒక్కరని కాదు. ఏం కాదు అయిపోయింది. అందరి ఆశలు సమాధి చేస్తూ గవర్నర్ సంతకం పెట్టారు. ఎందుకు జరిగింది ఇది? ఎవరు బాధ్యులు దీనికి? మిమ్మల్ని అందరినీ నమ్మారు కదా ప్రజలు, మీ మాటలు నమ్మే కదా భూములు ఇచ్చారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? రామరాజు గారు ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడండి. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు. ఇది నమ్మక ద్రోహం, నయ వంచన, తడిగుడ్డతో గొంతుకోయటం. వీళ్ళని ప్రభుత్వాన్ని నమ్మి త్యాగానికి ముందుకొచ్చిన ఎకరం రైతులు ముందుకొచ్చి ఇస్తే వాళ్ళని నయ వంచన చేసి హత్యా దోషం కన్నా ఎక్కువ చెప్పాలి అంటే అంత దారుణంగా వంచన చేశారు. ఇప్పుడే నేను మీరు మాట్లాడింది కూడా చూశాను. ఏంటంటే ఊరికి ఒక న్యాయస్థానం ఒకటి పెట్టి దానికి ఒక రాజధాని అని చెప్పి పేరు పెట్టి ఇక్కడి నుంచి మొత్తం అంతా విశాఖపట్నం తీసుకెళ్లిపోయి ఫ్రెష్ గా భూములు కొనుక్కునేలాగా పెట్టుకుని దీన్ని ఏదో సంవత్సరానికి అసలు జరిగేదే 45 రోజులు అసెంబ్లీ, దానికి తోడు అందులో ఒకటి మళ్ళీ విశాఖపట్నంలో పెట్టుకుంటారంట, ఒక సెషన్ 2 సెషన్లో. సో ఇది డెఫినెట్ గా అంతే. ఏదో పెళ్లి చేసుకుని ఏదో మొగుడు పారిపోయాడు అంటారు చూసారా, ఇలాగ మోసం చేశారు. ఈ ఇల్లాలి పరిస్థితిలో అవునండి, ఇలా స్త్రీ పరిస్థితుల్లో అమరావతి రైతులు ఉన్నారు. డెఫినెట్ గా ఈ రోజుకి ప్రభుత్వం నో డౌట్ తడిగొడతో గొంతు కోసారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే న్యాయస్థానమే మనకి గత సంవత్సర కాలంగా చూస్తున్నాం, న్యాయస్థానంలో ఎప్పుడు మనకి న్యాయమే జరిగింది. సో కాబట్టి ఒకసారి ఇట్ కమ్స్ అండర్ ప్రామిస్ ఎస్టాబుల్ కింద వస్తుంది. రాజధాని అని చెప్పిన తర్వాత భూములన్నీ తీసుకున్న తర్వాత ఆ భూములు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు సగంలో వదిలి పారిపోవటం అనేది చాలా తప్పు. 3 రాజధానులు అనేదే మోసం. ఒకటే రాజధాని, ఆ రాజధాని ఇక్కడ ఎత్తేసారు, అక్కడ పెట్టుకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకి ఇష్టం లేని ప్రపోజల్ ఇది. విశాఖపట్నంలో కూడా ప్రజలకి ఏమాత్రం ఇష్టం లేని ప్రపోజల్ ఇది. మాకొద్దు బాబు వీళ్ళని చెప్పి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైనప్పటికీ మనం డెఫినెట్ గా ప్రజలందరూ ఒకటై అమరావతి రైతుల కోసం మన రాజధాని మన రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి, కృష్ణ ఒడ్డున అన్నదానికే. ఇప్పుడు ఇన్నాళ్ళు అమరావతి రైతులే పోరాడారు. ఇప్పుడు మనందరికీ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ ఏదైతే మనం ఇంత దగాకి మోసానికి గురయ్యామో న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయటం ఒకటి. అలాగే డెఫినెట్ గా ప్రజలందరినీ కూడా జాగృతి పరిచి మనకు వద్దు అని విశాఖపట్నం వాళ్ళను కూడా వాళ్ళ మనోభావాలు కూడా ఓపెన్ గా బయటకు వచ్చి మీరు కూడా ఇది వద్దు అని చెప్పి ఎలాగైనా సరే కొంత కష్టమైనప్పటికీ
ఈ మోసాన్ని అరికట్టవలసిన బాధ్యత అమరావతి రైతుల తరఫున రాష్ట్ర ప్రజలందరూ ఏకమై, ఇవాళ అమరావతి రైతులు కానీ రేపు మీకు అవుతుంది, అల్టిమేట్ గా ఇవాళ రేపు అందరూ దగాపట్టు తమ్ముళ్ళు అవుతామంటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనందరం ఒకటై కోర్టుని నమ్ముకోవటం ఒకటి, కోర్టుని నమ్ముకోవటమే కాకుండా మనల్ని మనం నమ్ముకుని అమరావతి రైతుల కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. కానీ ఆంధ్రులు ఆరంభ కాదు, ఆంధ్రులు అంతిమంగా పోరాడి విజయం సాధించగలరని మనం ప్రూవ్ చేసుకోవాలి. పోరాడి విజయం సాధించుకోవాలని ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రఘురామరాజు గారు, మీరు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్నారు. అంటే అవునండి, నేనేమంటానంటే ఈ పర్టిక్యులర్ ఫేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే నేను కేంద్ర ప్రభుత్వం మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 3 రాజధానుల పల్లవి అందుకుని ఆ పాట అలాగే పాడుతుంది. అవును, కానీ మేము అడ్డుకుంటామని చెప్పింది ఎవరు? రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందరూ, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, ఇంకా కొన్ని సంఘాలు కూడా. బీజేపీ చివరి దీక్షలు కూడా చేశారు కదా, మీకు తెలుసు కదా. అవును, శంకుస్థాపన చేసిన రాయి దగ్గర కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా కూర్చుని దీక్ష కూడా చేశారు కదా. అలాంటిది ఈ 10 రోజుల్లో వచ్చిన మార్పు ఏంటి? ఈ 10 రోజుల్లో అధికార ప్రతినిధుల్ని ఆంక్షలు పెట్టి చర్చలకు వెళ్ళొద్దని చెప్పి అమరావతి సబ్జెక్టు మీద 3 రోజుల క్రితం అధ్యక్షుడైన వీర్రాజు గారేమో అమరావతి తీర్మానాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి సంబంధం లేదు, కేంద్రం జోక్యం చేసుకోదు. ఆ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే మోదీ గారు వచ్చారు శంకుస్థాపన. అలా ఉంటదా దేశంలో? రాష్ట్రంలో ఒక రాజధాని శంకుస్థాపన కాదండి, కేంద్ర ప్రభుత్వం 1500 రూపాయలు నిధులు ఎవరి సొమ్ము అండి అది? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన సొమ్ముని సంబంధం లేదని ఎలా అంటాడండి వీర్రాజు గారు? చంద్రబాబు నాయుడు గారి టైంలో అమరావతి బాండ్స్ అని చెప్పి అదే చాలా ఫాస్ట్ గా ఒక సుమారు 2000 కోట్లు స్టార్ట్ చేసిన 1 గంటలోనో 2 గంటల్లోనో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఏ వ్యక్తికి లేదు. 150 కాదు 175 సీట్లు వచ్చినా కూడా ప్రజాధనాన్ని మనం ఇష్టం వచ్చినట్టు చిల్లి కాబట్టి కూడా విలువ ఇవ్వనట్టుగా వృధా చేయటం అనేది అన్యాయం. ఇప్పుడు జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వికేంద్రీకరణకి అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదు. అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని వీళ్ళెవరన్నా అభివృద్ధి చేయడానికి? ఎప్పటి నుంచో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇవన్నీ డెఫినెట్ గా చాలా అన్యాయపు మాటలు. ఇది మరి మీరు అన్నట్టు ఎస్, నో డౌట్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత డైరెక్ట్ గా లేకపోయినా ఇప్పుడు ఒక హత్య జరుగుతూ ఉంటే హత్య చూసిన వాళ్ళది కూడా ఒక రకంగా నేరంగానే భావించాలి. సో ఆ రకంగా నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉంది అని పూర్తిగా అనుకోవటం కూడా సమంజసం కాదు. ఒక రకంగా మరి వాళ్ళు ఎందుకని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? ఆ అమౌంట్కి వాళ్ళు ఇచ్చిన డబ్బుకి బాధ్యులు ఎవరు? బహుశా ఇటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడానికే ఇలా 3 రాజధానులు, అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పి బహుశా మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అంటే కేంద్రానికి సంబంధం లేకుండానే బీజేపీకి తెలియకుండానే గవర్నర్ గారు సంతకం పెట్టారని మీరు అనుకుంటున్నారా? అలాగని నేను అనుకోవట్లా. డెఫినెట్ గా నేను అలాగని అనుకోవట్లేదు. ఓకే, డెఫినెట్ గా ఆయన ఎందుకంటే మనం మొత్తుకున్నాం, అవును మనం అందరం మొత్తుకున్నాం. కనీసం అటార్నీ జనరల్ గారు పర్మిషన్ తీసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు కోర్టు అంశం కూడా, కోర్టు స్థానభ్రంశం చెందే అంశం కూడా ఇందులో ఉంది కాబట్టి కనీసం దాని వలన అయినా సరే 100 ఆగుతుంది, ఆ పైకి పంపిస్తారు. సో ఇది 3 రాజధానుల కింద రాదు, కోర్టులు మార్చే హక్కు వీళ్ళెవరికి లేదు అని చెప్పి కూడా అనుకున్నాం. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కూడా కాదు, నేను కొంతమంది న్యాయ నిపుణులతో చాలా స్పష్టంగా మాట్లాడిన మాట. కానీ ఇది చాలా దురదృష్టం. ఇప్పుడే పేరు చెప్పడం బాగోదు, ఒక ఛానల్లో చూశాను, అక్కడెక్కడో బిలాస్పూర్ లో కోర్టు ఉంది, ఇంకెక్కడో ఇంకో దగ్గర కోర్టు ఉంది ఉండొచ్చు అంటున్నారు. దాన్ని దాని క్యాపిటల్ అంటారు ఒకటి. ఇంకోటి ఏంటంటే
ఆ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు కూడా అక్కడే కోర్టులు ఉంటే అవును ఆ కోర్టు అక్కడే కంటిన్యూ చేశారు, రాజధాని వేరేగా పెట్టుకున్నారు. కోర్టు ఉన్నది రాజధాని కాదు. దాన్ని ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే మా మనస్సాక్షి కాకుండా మా మనస్సాక్షిగా నమ్ముకున్న కొన్ని ఛానల్స్ కూడా ఆ రకంగానే మాట్లాడటం దురదృష్టం. ప్రజా జీవితంలో ప్రజాభిప్రాయాన్ని ప్రస్ఫుటించకుండా వారి సొంత అభిప్రాయాల్ని మరి చెప్పే ఛానల్స్ మరి అలా ఎన్ని రోజులు అవి మనుగోళ్ళలో ఉంటాయో అన్నదే చూడాలి. డెఫినెట్ గా ప్రజలకు అనుగుణంగా ఉండాలి తప్ప, ప్రజాభిప్రాయాన్ని తెలియజేయాలి తప్ప వారి అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా మార్చాలని చూడటం సూర్యుడి మీద ఉమ్మ వేయటం లాంటిది. అది జరగదు. డెఫినెట్ గా న్యాయస్థానాన్ని నమ్ముకుందాం. అలాగని ఖాళీగా కూర్చోకుండా మనల్ని మనం నమ్ముకుందాం. డెఫినెట్ గా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎలాగైతే ఆ తెలంగాణని ఆయన సాధించగలిగారో మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మనం అందరం అలాగా సాధించి తీరాలి. మీరేమో కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన తెలంగాణ సాధించుకున్నట్టుగా మనం అమరావతిని నిలబెట్టుకోవాలని మీరు అంటున్నారు. కానీ కేసీఆర్ గారి సలహా సంప్రదింపులతోనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాట. మీకు అదేమి అలా అనిపించడం? మనం ఆయన్ని సలహాలు తీసుకోమని నేను అంటున్నా, ఆయన స్ఫూర్తిగా తీసుకుందాం అంటున్నా. ఓకే, ఈ రాజధాని పోరాటం వరకు ఆయన స్ఫూర్తిగా తీసుకోవటం. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్సే మనం తీసుకుందాం. ఒకవేళ ఆయన సలహా తీసుకుని ఇలా తీసుకుంటే అది దురదృష్టం. కానీ డెఫినెట్ గా ఇంకా మనం ఇది చాలా అన్యాయం. ఎందుకంటే నాకు ఇప్పుడే చూశాను, మీ ఆవేశం చూశాను, నాకు కూడా అంతకంటే ఎక్కువ బాధగా ఉంది. ఆ రైతుల్ని తలుచుకుంటే అందులోనూ గత కొద్ది రోజులుగా చర్చలో ఉన్నాను. ఇంత ఘోరం, ఇంత అన్యాయం చేయవలసిన అవసరం లేదు. మరి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో. బట్ 100కి 100 పరిపూర్ణ విశ్వాసం ఉంది వెంకటకృష్ణ గారు. కోర్టులో ఈ మ్యాటర్ ఆల్రెడీ పెండింగ్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా సోమ మంగళవారాల్లో స్టే అనేది వస్తుందని గవర్నర్ గారు ఒక ఆర్డినెన్స్ ఇచ్చినంత మాత్రాన అదేం బ్రహ్మాండం బద్దలైపోవటం కాదు. నిన్ననే చూసాం రమేష్ కుమార్ గారిది సాయంత్రమే లారీలు బయలుదేరుతాయేమో వైజాగ్ కి. ఏమో ఆల్రెడీ సగం దారిలో కూడా ఉండొచ్చు, అది వేరే ఉండొచ్చు కదా. అసలు ఇంత ముందే ఇప్పుడు కనకరాజు గారు వచ్చి ఛార్జ్ తీసుకోవడం ఇక్కడ ఏమైంది? అలాగే ఉండొచ్చు. కనకరాజు గారు రాత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఒకటే కదా, రేపు ఏదో టైంలో బయలుదేరి వెళ్తే అక్కడ కూర్చుంటే అయిపోయే. మీరు ఎల్లుండి స్టే దేని మీద తెస్తారు? స్టే అంటే ఉంది అప్పుడున్న పొజిషన్ యాజ్ గా కంటిన్యూ చేయమని, అంతే కదా. ఎల్లు కూర్చున్నంత మాత్రాన్ని ఏం కాదు. అక్కడ ఏముంది కూర్చుంటానికి? అక్కడ సెక్రటేరియట్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు. ఆయన ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. కేసీఆర్ గారు కూర్చున్నట్టు డెఫినెట్ గా కోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుందాం. ఇప్పుడు కోర్టులో డెఫినెట్ గా ఇప్పుడు బాధ్యత ఎక్కువ బాధ్యత. మీరన్నట్టు చాలా పార్టీలు వదిలేసినప్పటికీ కూడా అమరావతి రైతుల్ని కన్విన్స్ చేసిన తెలుగుదేశం పార్టీకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యాయ పోరాటం చేయాలన్నా ఏ పోరాటం చేయాలన్నా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది డెఫినెట్ గా గత ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం కాదు, అంటే గత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడిటికి బాధ్యత ఎక్కువ ఉందంటాను నేను. ఎందుకంటే ఈ మూడు కలిసే నమ్మించాయి ప్రజలు. మోరల్ గా సార్, టెక్నికల్ గా కూడా శంకుస్థాపన చేసినప్పుడు రాజధాని నిర్మించినప్పుడు బీజేపీ టీడీపీ గవర్నమెంట్ జాయింట్ గవర్నమెంట్ కదా. అవును, జాయింట్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు వాళ్ళతోనే ఉన్నారు తెలిపారు. పైగా అమరావతిలో రాజధాని ఉంటుందంటేనే హామీ ఇస్తేనే నేను బీజేపీతో కలిశానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి వెంకటకృష్ణ గారు, నేను ఆ మూడే కాదు మా పార్టీది కూడా బాధ్యత అని నేను అంటాను. ఎందుకంటే మా ప్రభుత్వ నిర్ణయం ఈ రకంగా ఉన్నా అప్పుడు మా పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా మా జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం రోజు గాని అసెంబ్లీలో గాని నువ్వెక్కడ కట్టావయ్యా ఇల్లు కట్టినా నేను కావాలంటే చూడు అని చెప్పి చాలా కరెక్ట్ గా చాలా గట్టిగా చెప్పి నమ్మించారు ప్రజల్ని. చాలా దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు ఆ రోజున ఆయన మాటల చేత, ఆయన ఇల్లు కట్టి చూపెట్టిన చేతల చేత, అసెంబ్లీలో మాట్లాడిన మాటల చేత ప్రజల్ని ఆయన నమ్మించడం జరిగింది.
అందుకనే కూడా అమరావతిలోనే ఈయన కూడా రాజధాని అంటున్నారు అన్న ఆయన ఎన్ని తాయిలాలు ఎన్ని నవరత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అమరావతి కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి నమ్మించినందువల్ల కూడా అంత గొప్ప అద్వితీయమైన విజయం వచ్చిందంటంలో కూడా అతిశయోక్తి లేదు. అవును, ఆ రకంగా రెస్పాన్సిబిలిటీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది ఒక పార్టీగా. యా రైట్. మరి ఇన్ని పార్టీలు కలిసి మరి ఇప్పుడు ఒకళ్ళు కూడా ముందుకు రాకపోవడం అనేది రైట్ చాలా దురదృష్టం. చూద్దాం, వస్తారేమో చూద్దాం. రాలేదని అప్పుడే ఎందుకు అనుకోవాలి, చూద్దాం. నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. ఆయన మరి నేను రాజధాని ఇక్కడే ఉంటుందని హామీ ఇస్తేనే బీజేపీతో కలిశారని చెప్పి కలిశారు కదా, ఏమో చూద్దాం. ఈ పార్టీలన్నీ ప్రజల నుంచి వచ్చిన పార్టీలు సార్. ప్రజలు లేకుండా ఏ పార్టీ బట్టగట్టలేదు, మనుగడ సాగించలేదు. అవును, చూద్దాం. ఇప్పుడు ప్రజలతో ఏర్పడిన పార్టీల విజయమా అల్టిమేట్ గా ప్రజా విజయం అన్నది ఏమైనా చూద్దాం. ఏమైనా వెంకటేశ్వర స్వామికి ధోకా చేస్తూ ప్రత్యేక హోదాని నాశనం చేశారు. ఇప్పుడేమో కనకదుర్గ అమ్మవారిని నమ్మించి అమరావతిని ఈ రకంగా చేశారు. ఈ ఘనతంతా ఒక పార్టీకి అయితే ఖచ్చితంగా దక్కుతుంది. మరి అది ఎటు దారి తీస్తుందో చూద్దాం. రఘురామరాజు గారు మళ్ళీ